Hi friends, how are you? Right. See, in our series of program of intermediate first year physics new syllabus, Board of Intermediate, we have already completed successfully 12 chapters, that is 12 units. 11 units were completed. Now today is the 12th unit and today 12th chapter, 11 units completed, please. Okay na? Now, ivala manu 12th chapter manu start chedam. So last chapter, I suppose thermodynamics ayindi manaki with complete concept and other things. Okay. Now, ivala unit 12, that is kinetic theory. See, meeku already cheppanu meeku syllabus marindi IP idi, new syllabus idi. Original ga dini paata peru kinetic theory of gases ani undedi, KTG. Okay, the old name of this subject is kinetic theory of gases. Ippudu kotta peru entante kinetic theory ani pettaru. Okay na? So దీంట్లోంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది మేబీ 1 మార్కు లేదా 2 మార్క్స్ మార్క్, ఎందుకంటే ఇందులో 8 మార్క్స్ 4 మార్క్స్ వచ్చే ఛాన్సెస్ తక్కువ అనమాట మ్యాక్సిమం. ఓకేనా? సో లెట్ us ఎంటర్ ఇన్ టు ద 12th చాప్టర్ అండి, బికాజ్ ఆల్రెడీ ఐ టోల్డ్ యూ 14 చాప్టర్స్ ఆర్ హ్యావింగ్. సో లాస్ట్ చాప్టర్ థర్మోడైనమిక్స్ అయింది వెరీ ఎక్సలెంట్ గా. ఈ 12th లో కైనెటిక్ థియరీలో అసలు ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చదవాలి, ఇవన్నీ మనం చూద్దాం, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఈ చాప్టర్లో మనకు వచ్చేసి మనకి మ్యాక్సిమంగా ఎక్కువగా కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, బట్ ఇట్ ఈస్ ఎ కాన్సెప్ట్ బేస్ విత్ ఇంట్రెస్టింగ్ అండి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ లెర్న్ అబౌట్ డిఫరెంట్ గ్యాసెస్. ఓకేనా? డిఫరెంట్, దట్ ఈస్ రియల్ గ్యాసెస్, డిఫరెంట్ గ్యాసెస్, దట్ రియల్ గ్యాసెస్ అండ్ ఐడియల్ గ్యాసెస్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఐడియల్ అనే టర్మ్ మనం ఫ్లూయిడ్స్ కూడా వాడాం. ఐడియల్ అంటే ఇట్ ఇస్ అన్ ఇమాజినరీ, రియల్ నిజ జీవితంలో ఐడియల్ అనేది ఉండదు. ఓన్లీ ఫర్ సమ్ ఎక్స్పెరిమెంట్ పర్పస్ విల్ బి టేకింగ్ ఎస్ ఐడియల్. ఓకేనా? సో రియల్ కి ఐడియల్ కి రిలేషన్ ఏంటి, రియల్ గ్యాసెస్ ఎప్పుడు ఐడియల్ గ్యాసెస్ తో సమానం అవుతాయి, ఈ కండిషన్స్ అన్ని మనం కొంచెం తెలుసుకుందాం. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు దీస్ థింగ్స్ లెట్ us సీ సమ్ లాస్. ఓకేనా? కొన్ని నియమాలు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us గో విత్ బాయిల్స్ లా. ఓకేనా? లెట్ us గో విత్ బాయిల్స్ లా. సో దిస్ లా ఈస్ గివెన్ బై ద సైంటిస్ట్ రాబర్ట్ బాయిల్ అండి. సో ఈ లాలో ఆయన ఏం చెప్పాడంటే, ఒకసారి జాగ్రత్త గ్రాఫ్ కూడా గీసుకోండి, వెరీ ఇంట్రెస్టింగ్ చాప్టర్ అండి, థియరీ అయినా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో ప్రెజర్ ఇఫ్ ఐ టేక్ ఇట్ ఆన్ వై యాక్సిస్ అండ్ వాల్యూమ్ ఆన్ ఎక్స్ యాక్సిస్ ప్లీజ్. ఓకేనా? ఇఫ్ ఐ టేక్ వాల్యూమ్ ఆన్ హియర్ అండ్ ప్రెజర్ on this axis, the Boyle's law is a rectangle hyperbola graph. ఏంటిది? Rectangular hyperbola. This is the graph structure. Okay, now you can see it is a rectangular hyperbola అండి. అదే కాకుండా you can see the slope ఇక్కడ అబ్జర్వ్ చేయండి. What is slope here? You can see it is a decreasing slope, tan theta. ఇక్కడ slope you can see, what is slope in general? Tan theta opposite by అంటే dp by dv, and of course it decreasing కాబట్టి at the slope tan theta is minus p by v please. Okay na? So it's a decreasing slope, so opposite by is decreasing, so minus opposite by adjacent dp by dv. Okay na? So minus p by v is the slope of the Boyle's law, and the graph is rectangular hyperbola. అర్థమవుతుందా మీకు? Now in this graph let us see about real and ideal gases. అర్థమవుతుందా? real and ideal gases. అంతేకాకుండా suppose if this one, if I will take it the temperature T1, and another one graph if I take this one as T2, and here T2 is greater than T1 temperature. Okay na? Here the temperature T2 is greater than T1. So like that you can draw any number of graphs please. You can draw any number of graphs. తర్వాత ఇంకొన్ని graphs regarding the Boyle's law I will give very fastly. ఓకేనా? సో యాజ్ I said the statement ఏంటి, ఆల్రెడీ ముందు క్లాస్ లో కూడా చెప్పాం మనం Boyle's law గురించి. కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్, ద వాల్యూమ్ ఆఫ్ ఎ గివెన్ మాస్ ఆఫ్ గ్యాస్ ఆర్ ద ప్రెజర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. చూడండి, సో Boyle's law స్టేట్మెంట్ ఏంటంటే ఇది ఇన్వర్స్ లేదా ఇది ఇన్వర్స్ ఎలాగైనా చెప్పుకోవచ్చు మీరు. సో టీ ఈజ్ కాన్స్టెంట్ లేదా పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ప్లీజ్. పివి ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్. దిస్ ఈస్ ద ఎగ్జాక్ట్ స్టేట్మెంట్ ఆఫ్ Boyle's law. It's a rectangular hyperbola. You can draw any number of graphs for this one taking T1, T2, T3 temperatures. Okay na?
అండ్ ద గ్యాస్ ఈజ్ ఐడియల్. ఇప్పుడు రియల్ గ్యాస్ కూడా తీసుకొని కంపేర్ చేసి ఈ రెండు ఎప్పుడు కలుస్తాయి, ఏ కండిషన్ లో కూడా మనం మాట్లాడుకుందాం. ఇది డాటెడ్ లైన్ అండ్ థిక్ లైన్. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ అండి. P inversely proportional to volume, pressure of the given mass of gas inversely proportional to volume at constant temperature. So ఇప్పుడు దీనికి మీకు డిఫరెంట్ గ్రాఫ్స్ మీకు గీస్తాను. Now see here, this is pressure on y axis, and of course if I take temperature here, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే see here, so pressure is increasing, you can see pressure is increasing, and if increase the pressure, volume is decreasing, temperature constant. So temperature మారలేదు, temperature is constant. సో అందుకే టెంపరేచర్ x యాక్సిస్ లో తీసుకున్నాను, y యాక్సిస్ లో ప్రెజర్. ఇదో గ్రాఫ్. నెక్స్ట్ మరో గ్రాఫ్ అదొంది మీకు. ఇఫ్ యూ ఇంక్రీజ్ ద ప్రెజర్, వాల్యూమ్ ఈస్ డిక్రీజింగ్, వాల్యూమ్ ఈస్ డిక్రీజింగ్, ఓకేనా. అది నెక్స్ట్ గ్రాఫ్ లో మీకు చూపిస్తాను, ఓకేనా. వాల్యూమ్ ఈస్ డిక్రీజింగ్. సో చూడండి, వాల్యూమ్ ఆన్ y యాక్సిస్, ఓకేనా. అఫ్ కోర్స్ అగైన్ టెంపరేచర్ ఆన్ x యాక్సిస్. చూడండి ఏమైంది, ప్రెజర్ ఇంక్రీజ్ చేస్తే వాల్యూమ్ తగ్గుతుంది. సో ప్రెజర్ ఇంక్రీజ్ చేశాను, వాల్యూమ్ చూడండి డిక్రీజ్ అయింది. వాల్యూమ్ ఈస్ డిక్రీజింగ్, వాల్యూమ్ హావ్ టేకెన్ ఆన్ y యాక్సిస్, సో టెంపరేచర్ ఆన్ x యాక్సిస్, ఓకే. సో ఇక్కడ ఫైనల్ గా మనకు తెలిసింది టెంపరేచర్ ఇస్ కాన్స్టెంట్. సో కీపింగ్ టెంపరేచర్ కాన్స్టెంట్, the pressure is inversely proportional to volume. Pressure increase, volume decrease. You can see both the graphs, graph A, graph B, and finally actual graph, okay na. So these are the different things to understand the Boyle's law regarding pressure and volume, how it is increasing and decreasing. Clear? Okay na. So please చూడండి, నోట్ చేసుకోండి, ఇది రబ్ చేస్తున్నాను. 1 2 3, okay, please. Therefore ఇది బాయిల్స్ లా అండి. ఎగ్జామినేషన్ లో చెప్పాను కదా, ఇది 2 మార్క్స్ 1 మార్క్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా సబ్జెక్ట్ అర్థం చేసుకోండి. సో ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ. సో ఇట్స్ అ రెక్టాంగులర్ హైపర్బోలా, రెక్టాంగిల్ హైపర్బోలా. నౌ లెట్ us go to the నెక్స్ట్ థింగ్, ఓకేనా. రైట్, ఇక్కడ ఇందా మీకు అన్నాను కదా రిగార్డింగ్ రియల్ అండ్ ఐడియల్ గ్యాస్ అని. చూడండి, ఇఫ్ ఐ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, see, if I take thick line as ideal gas, thick line, see in the figure you can see thick line as I'll be taking as ideal gas. So because ideal I told you is an imaginary, okay na. And a dotted line, please, dotted line, you can see this dotted, I'll take it as real gas. Very very important place, real gas, okay na. So I'll try to explain when these will be almost equal, okay na. So I'll draw some graphs for you, please. ఈ చెరిపేసి కొంచెం మార్చుతాను మీకోసం. The same graph I'll change it. This is dotted line. చూసుకోండి, dotted line అంటే ఏం చెప్పాను మీకు. Dotted means real gas, dotted means real. Thick line ideal gas, okay na. That is T1 temperature. In the same fashion, if I'll take T2 temperature, one more, thick line, T2 temperature, thick line, ideal gas again. Now see what is happening to the dotted line. Dotted line ఏం జరుగుతుంది చూడండి ఒకసారి, బాగా దగ్గరికి వచ్చేసింది, అర్థమవుతుందా. ఆల్మోస్ట్ నియర్ T2 temperature. And please make a note, T2 is greater than T1. T2 temperature is greater than T1, please. అంటే ఇక్కడ ఏమర్థమైంది, హై టెంపరేచర్స్ లో ప్రెషర్, ప్లీజ్, హెచ్టిఎల్పి, హై టెంపరేచర్ లో ప్రెషర్. ఆర్ యు ఫాలోయింగ్? at a high temperature and low pressures, HTLP, then both are equal. Ideal is equal to real gases. Temperature మీరు ఎప్పుడైతే ఇది క్వశ్చన్ బిట్ క్వశ్చన్స్ వస్తాయి 1 మార్క్ లో ఐపీఈలో, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. at when you increase the temperature, decrease the pressure, low pressure, height, HTLP and shortcut, then ideal gases are almost equal or equal to real gases. అందుకే మీకు సెపరేట్ గా చూపించాను థిక్ లైన్, డాటెడ్ లైన్. ఆర్ యు ఫాలోయింగ్? హెచ్టిఎల్పి కండిషన్ లో హై టెంపరేచర్స్, లో ప్రెషర్స్, హై టెంపరేచర్, లో ప్రెషర్ లో రియల్ గ్యాసెస్ ఆర్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాసెస్. ఐడియల్ అనేది ఓన్లీ ఇమాజినరీ అండి, మనం కొన్ని
మీకు చాలా వరకు చెప్పాను, ఫ్లూయిడ్స్లో కానీ మరో దగ్గర కూడా చెప్పాను. ఫర్ ఇమాజినరీ కేసెస్, ఫర్ సమ్ పర్పస్ ఎక్స్ప్లెనేషన్ విల్ బి టేకింగ్ ఎస్ ఐడియల్. ఓకేనా? సో దట్ ఈస్ ద కండిషన్ అండి. ప్లీజ్ మేక్ ఎ నోట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ హియర్ ఆఫ్ కోర్స్ T2 is greater than T1. ఎందుకు? యాజ్ యూ ఇంక్రీజ్ ద టెంపరేచర్ యూ కెన్ సీ రియల్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్. దిస్ థిక్ లైన్ you are considered as ideal gas. Dotted line you can see as a real gas. చూడండి ఇక్కడ బాగా దూరంగా ఉంది T1 temperature. You can see the distance here, please. You can see the distance, but here you can see the distance is decrease. చూడండి distance ఇక్కడ distance ఎక్కువ ఉంది T1 temperature దగ్గర. Temperature పెంచడం చూడండి distance తగ్గిపోయి almost it is nearer when temperature is raised. So at that condition real gas is equal to ideal gas. Okay na? The dotted line is equal to thick line, because thick line you are assuming as ideal gas, please. Okay na? Right? Clear? Very good. Next I will go to the second item I'm rubbing. These points are very very important as the examination questions. Now fastly let us go to Charles law. అర్థమైంది కదా? Boyle's law. At high temperature, low pressures, real gases are equal to ideal gases. Next let us go to the second item regarding Charles law. Second one and Charles law. Charles law, please. So we all know in this Charles law V proportional to T, keeping pressure constant, and here T means absolute temperature, please. So here V I am taking on y-axis and absolute temperature on x-axis. If you observe the graph is a straight line, this is slope. You can take anywhere slope. This is a tan theta. Okay na? So if you take, what is the opposite here? dV. Okay na? And what is this one? dt. So here tan theta anta avutundi meeku? Tan theta opposite by delta V by delta t. This is the slope here, straight line passing through the horizon. But please make a note, it is absolute temperature. That means Kelvin temperature plus 273. Absolute temperature, please. Not degree centigrade. Degree centigrade అయితే మళ్ళీ గ్రాఫ్ మారుతుంది మీకు, అది కూడా చూపిస్తాను తర్వాత నెక్స్ట్ గ్రాఫ్ లో. డిగ్రీ సెంటిగ్రేడ్ ఇంటర్సెప్ట్ వస్తుంది మీకు, అర్థమవుతుందా? సో ఇది చార్లెస్ లా. స్టేట్మెంట్ అడగవచ్చు, కీపింగ్ ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్ కాన్స్టెంట్, the volume of a given mass of gas is directly proportional to absolute temperature. లేదా V by T is equal to constant. ఓకేనా? లేదా V1 by T1 is equal to V2 by T2 is equal to constant. When V by T is equal to constant అప్పుడు ఏమవుతుంది? కంపారిజన్ చేసుకోవచ్చు. V1 by T1 is equal to V2 by T2 is equal to constant. You can take any number of values. ఓకేనా? ఇప్పుడు దీని స్లోప్ ఎగ్జాక్ట్ గా మనం ఎలా కట్టొచ్చో మనం చూద్దాం ఫర్ చార్లెస్ లా. హౌ టు క్యాలిక్యులేట్ ద స్లోప్ ఫర్ ద చార్లెస్ లా. ఓకేనా? అలాగే గ్యాసెస్ కూడా చేంజ్ చేస్తాను. ఐ మీన్ ఇక్కడ అబ్సల్యూట్ టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ కి అయితే మీకు ఎలా వాల్యూ మారుతుందో అది కూడా మనం చూద్దామండి. తర్వాత మీకు ఇంకో విషయం కూడా చెప్పాను కదా, ఇదేంటి కండిషను? ఇదేం కండిషన్? మనకి ఐడియల్ గ్యాస్. ఇక్కడ మనం తీసుకుంది ఏంటి? ఇక్కడ ఇది ఐడియల్ గ్యాస్, ప్లీజ్. ఇమాజినరీ గ్యాస్. ఐడియల్ గ్యాస్ కి స్ట్రైట్ లైన్ పాస్ ఉంది ఆరిజిన్. అయితే మరి ఒకవేళ మనం రియల్ గ్యాస్ తీసుకుంటే పరిస్థితి ఏంటి చూద్దాం. మళ్ళీ ఇందాక చెప్పాను కదా మీకు, రియల్ గ్యాస్ లో పరిస్థితి ఏమవుతుంది కూడా చెప్పుకుందామండి, ప్లీజ్. చూడండి, సపోజ్ ఇఫ్ ఐ టేక్ రియల్ గ్యాస్, చూడండి విత్ డాటర్ లైన్, ప్లీజ్. చూడండి ఏం చెప్తుందో, ఇట్ ఈస్ కమింగ్ వెరీ నియరర్. ఇదిగోండి, దిస్ ఈస్ రియల్ గ్యాస్, డాటెడ్ లైన్. ఓకే? సో రియల్ గ్యాస్ ఎప్పుడు మళ్ళీ ఐడియల్ గ్యాస్ తో సమానం అవుతుంది వెన్ ఇట్ ఈస్ నియర్ టు హియర్. అగైన్ దిస్ కండిషన్ HTLP, హై టెంపరేచర్ లో ప్రెషర్స్. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఇది రియల్ గ్యాస్, ఇది ఐడియల్ గ్యాస్. సో ఈ రెండు ఎప్పుడు సమానం, ఈక్వల్ అవుతున్నాయి. ఐడియల్ గ్యాస్ ఈక్వల్ టు రియల్ గ్యాస్ ఎట్ వాట్ కండిషన్? వెన్ యూ రైజ్ ద టెంపరేచర్. వెన్ ద టెంపరేచర్ ఇస్ రైజ్, హై టెంపరేచర్ లో ప్రెషర్, ప్లీజ్. ఓకేనా? సో దట్ ఈస్ ద కండిషన్ అండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ అడుగుతున్నాడు. సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఎట్ హై టెంపరేచర్ అండ్ లో ప్రెషర్స్. ఓకేనా? స్టేట్మెంట్ నోట్ చేస్తారు కదా. లెట్ us go to the next one, స్లోప్. రైట్, ఇప్పుడు స్లోప్, దీనికి బాయిల్స్ లాస్ లో స్లోప్ ఎగ్జాక్ట్ మనం ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు? అక్కడ ఏదో చెప్పేసాం, tan theta is equal to ఆపోజిట్ బెడ్జెసెంట్ అని. అది దానికోసం ఏం చేస్తారంటే ఐ కన్సిడర్ గ్యాస్ ఈక్వేషన్, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఓకేనా? దిస్ ఇస్ ఐడియల్
gas equation for n moles, for not 1 mole, n moles కండి. 1 mole అయితే PV is equal to RT. Now దీనికి I will do partial differentiations. ఏం చేస్తాను? I will do partial differentiation. Partial differentiation అంటే P dV is equal to n constant number of moles or gas constant, దీని partial dt. So ఇందులోంచి if I calculate dV by dt is equal to ఏమవుతుంది? nr by p, please. And what is dV by dt? Slope tan theta of the graph, Charles law for ideal gas. ఓకేనా? సో దీన్ని బట్టి ఏం జరిగిందంటే మనకి స్లోప్ tan theta is equal to nr by p. n is constant number of moles, r is constant universal gas constant 8.314 joule, mole inverse, Kelvin inverse in MKS. సో ఇది కాన్స్టెంట్ అయినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? tan theta is inversely proportional to pressure of the gas. Very very important concept. అంటే when you increase the angle, చూడండి, when you increase this angle, చూడండి, theta to theta 1 అలాగే theta 2, ఓకే, చూడండి, theta 1 greater than theta 2, ఇంకా తీసుకోవచ్చు కావాలంటే if you increase the angle, theta 3. సో theta 1 greater than theta 2, ఓకేనా? theta 1 ఎంత? ఇక్కడ చూడండి, కండిషన్ చూడండి, జాగ్రత్త రాస్తున్నాను. ఇక్కడ 3 యాంగిల్స్ తీసుకున్నాను. theta 1, సపోజ్ theta 1, theta 2, theta 3, మూడిట్లో ఎవరిది పెద్దది? theta 3 పెద్దది. సో theta 3 is greater than theta 2, greater than theta 1, greater than theta. Now apply here for the slope, for the Charles law. If angle is more, pressure will be less. More angle, less pressure. అంటే P3 is less. అలాగే దాని తర్వాత నెక్స్ట్ P2, దాని తర్వాత నెక్స్ట్ P1, నెక్స్ట్ P. దిస్ ఇస్ ద కండిషన్. అంటే ఇప్పుడు ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ కూడా అడుగుతాడు రిగార్డింగ్ ది స్లోప్. ఇఫ్ ద ప్రెజర్ ఈస్ మోర్, యాంగిల్ విల్ బి లెస్. యాంగిల్ ఈస్ మోర్, ప్రెజర్ విల్ బి లెస్. దిస్ ఈస్ ద రిలేషన్ యూ హావ్ టు ఐడెంటిఫై. ఇక్కడ యాంగిల్ ఎక్కువ ఉంది కాబట్టి థీటా, ప్రెజర్ తక్కువ. సో P3 is less than P2, less than P1, less than P. సో అన్నిటికన్నా ప్రెజర్ ఎవరికి ఎక్కువ? ఎవరికైతే యాంగిల్ తక్కువ ఉందో, ఇది థీటా, ఇది దీనికి. సో ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ దానికి. సో P గ్రేటర్ దెన్ P1, గ్రేటర్ దెన్ P2, గ్రేటర్ దెన్ P3. సో మోర్ దేని ప్రెజర్ ఎక్కువ? ఇది ఫస్ట్ ప్రెజర్ ఎక్కువ, నెక్స్ట్ దీని ఎక్కువ, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. బికాస్ హియర్ యు సీ ద రిలేషన్ స్లోప్ ఫర్ చార్లెస్ లా. tan theta is inversely proportional to pressure. More pressure, less tan theta. More angle, less pressure. అన్నిటికంటే యాంగిల్ ఎవరిది ఎక్కువ ఉంది? ఇదిగోండి, ఇది theta 3 is more, so pressure will be less. నెక్స్ట్ ఇది, ఓకే, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. సో హియర్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ more angles, less pressures. You can see the relations. సో అన్నిటికంటే ఎక్కువ ప్రెజర్ ఏంటంటే తక్కువ యాంగిల్ ఉన్నది ఎక్కువ ప్రెజర్ దీనికి. నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది, నెక్స్ట్ ఇది. ఆర్ P3 less than P2, less than P1, less than P, please. అర్థమవుతుందా? దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ బిట్ అండి. యూ కెన్ నోట్ డౌన్, అండ్ ఇంపార్టెంట్ ఆల్సో. సో మళ్ళీ చెప్తున్నానండి, ఎప్పుడు రియల్ గ్యాస్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్ అంటే అండర్ హై టెంపరేచర్, లో ప్రెజర్, ప్లీజ్. టెంపరేచర్ పెంచినప్పుడు మీకు రియల్ గ్యాస్ ఇస్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్. ఓకేనా? సో రబ్ దిస్ వన్, చేర్పేస్తాను చూడండి ఇది, రైట్. నెక్స్ట్ వన్, after learning about Boyle's law, real gases, ideal gases, graphs, etc., etc., examination point of view. Now let us go to the next item in this one. Okay na? Because your new syllabus marindi, and syllabus marindi kabatti you have to take care regarding the subject also. Okay na? Right. Any doubts regarding inda meeku vishayam cheptanu kada, regarding Charles law lo vishayam cheptanu, right? Temperature chudandi. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక మీరు ఒక గ్రాఫ్ గీశారు, y z, ఇది వాల్యూమ్ y యాక్సిస్, టెంపరేచర్ అబ్సల్యూట్ అన్నాను. సపోజ్ చూడండి, కెల్విన్ టెంపరేచర్ కాకుండా అబ్సల్యూట్ టెంపరేచర్ గ్రాఫ్ ఇచ్చి చెప్పాను. దిస్ ఇస్ ది గ్రాఫ్ ఫర్ ఐడియల్ గ్యాస్. ఓకేనా? ఐడియల్ గ్యాస్ ఏది? వెన్ యూ టేక్ అబ్సల్యూట్ టెంపరేచర్. అలా కాకుండా డిగ్రీ సెంటిగ్రేడ్ తీసుకున్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, యూ టేక్ డిగ్రీ సెంటిగ్రేడ్, అప్పుడు ఈ గ్రాఫ్ ఇలా ఉండదు, మీకు కొంచెం ఇలా వస్తుంది చూడండి. ఇట్ విల్ కమ్ ఇన్ దిస్ ఫ్యాషన్. హియర్ ఇంటర్సెప్ట్ విల్ బి దేర్,
volume intercept, and this graph if you extend, it will meet here. This is negative x-axis, x dash. Okay, na? And please make it is degree Celsius. Degree Celsius or centigrade. Are you following? So when you take on absolute temperature, this is absolute graph. And V proportional to T, ideal gas. Ikkada dV by dt slope, tan theta. In the rasam kada, NR by P, inversely proportional. When you take temperature absolute, degree centigrade తీసుకున్నప్పుడు మీకు ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది వాల్యూమ్, ఇక్కడేమో కోఆర్డినేట్స్ వస్తుంది. ఎంత యాక్చువల్ వాల్యూ -273.15 degree centigrade, 0 వస్తుంది. బికాస్ ఆన్ x coordinate the volume coordinate will be 0 here. And this is intercept. అర్థమవుతుంది మీకు? దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఫామ్ ఇస్తానండి మీకు, చూడండి. ఇఫ్ యూ టేక్ ఇన్ డిగ్రీ సెంటిగ్రేడ్, V is equal to, ఓకేనా, V0 by, మనం ఏం చేస్తున్నాం యాక్చువల్గా కెల్విన్ టెంపరేచర్లో రావాలంటే యాక్చువల్లీ వీ హ్యావ్ టు యాడ్ 273.15, బికాజ్ ఆ 0.15 మళ్ళీ ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పి మనం రౌండ్ ఆఫ్ చేసి యాబ్సల్యూట్ టెంపరేచర్కి ఎప్పుడైనా మనం కన్వర్ట్ చేసినప్పుడు డిగ్రీ సెల్సియస్ని వీఆర్ యాడింగ్. అలాగే ఫ్రమ్ కెల్విన్ టెంపరేచర్ వెన్ యూఆర్ కన్వర్టింగ్ ఇన్ టు సెల్సియస్ యూఆర్ సబ్ట్రాక్టింగ్ 270, యాక్చువల్గా 273.15, ఇదిగోండి ఫ్రమ్ ద గ్రాఫ్. అర్థమవుతుందా? సో ఇది ఈ విధంగా వచ్చింది. నౌ లెట్ మీ టెల్ యూ దట్ అనదర్ థింగ్, V0 by 273 into T డిగ్రీ సెంటిగ్రేడ్ లో సెల్సియస్ లో ప్లస్ V0. ఈ V0 ఇందాక చెప్పాను కదా, దిస్ వన్ ఇంటర్సెప్ట్. ఇది V0 అనేది ఇంటర్సెప్ట్. అదవుతుందా? దేనికోసం వెన్ యూ టేక్ ఆన్ సెల్సియస్ స్కేల్, అదే అబ్సల్యూట్ తీసుకుంటే స్ట్రైట్ లైన్ పాసింగ్ ద ఆరిజిన్. సో సెంటిగ్రేడ్ స్కేల్ లో పాసింగ్ టు ద ఆరిజిన్ అవ్వదు, ఇట్ ఈస్ మేకింగ్ సమ్వేర్ ఓవర్ హియర్ ద కోఆర్డినేట్స్. సో ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేసుకుంటే మీకు మ్యాథ్స్ లో y ఈజ్ ఈక్వల్ టు స్లోప్. ఇదేంటి టెంపరేచర్ దేంట్లో తీసుకున్నాం, T స్మాల్ t డిగ్రీ సెంటిగ్రేడ్ x యాక్సిస్. సో ఇది x యాక్సిస్. అలాగే ఇదేంటి ఇంటర్సెప్ట్, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. చూడండి, సో ఈక్వేషన్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. సో ఇక్కడ c ఇంటర్సెప్ట్ ఎంత, వాల్యూమ్ ఇది అనమాట V0, T x యాక్సిస్ సెంటిగ్రేడ్, y v. అదవుతుందా? సో వాట్ ఇస్ ద స్లోప్ హియర్ m? ద స్లోప్ ఈస్ ఇదిగోండి V0 by 273. దిస్ ఈస్ ద tan theta. అదవుతుందా? ప్లీజ్ మేక్ ఏ నోట్ అంటే అది రాసుకోండి. అండ్ దట్ ఈస్ tan theta ప్లీజ్ హియర్. ఇదిగోండి స్లోప్ ఇది. దిస్ ఈస్ theta అండ్ ఆఫ్ కోర్స్ స్లోప్ ఇక్కడ రాస్తున్నానే. tan theta is equal to V0 by 273 please. This is for when you take it in degree centigrade please. అర్థమవుతుందా మీకు? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. సెంటిగ్రేడ్ తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది మీకు, అర్థమవుతుందా? ఇట్ ఈస్ మేకింగ్ సమ్ ఇంటర్సెప్ట్. వెన్ యూ టేక్ ఇన్ అబ్సల్యూట్ టెంపరేచర్, ఓకేనా, దెన్ యుల్ గెట్ లైక్ దిస్. అబ్సల్యూట్ అంటే ఏంటి, 0 degrees కెల్విన్. అబ్సల్యూట్ ఏంటి, అప్పుడు మీకు కోఆర్డినేట్స్ ఏంటి, 0,0. చూడండి, 0 ఆరిజిన్ 0,0, వాల్యూమ్ 0, టెంపరేచర్ కూడా 0. 0 అంటే ఏంటి, 0 degrees కెల్విన్ అబ్సల్యూట్ టెంపరేచర్, 0 degrees కెల్విన్. దాంట్లో సెంటిగ్రేడ్ కావాలంటే -273.15 లేదా -270. సో ఇక్కడ 0,0 ఆర్ ద కోఆర్డినేట్స్. క్లియర్? క్లియర్, రైట్. సో ఇదండి రిగార్డింగ్ ద గ్రాఫ్స్ అండి. ఎందుకంటే చెప్పాను కదా, ఈ చాప్టర్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. థియరిటికల్ చాప్టర్ 1 మార్క్ 2 మార్క్స్ వస్తాయి. సో చాలా జాగ్రత్తగా గ్రాఫ్లు మీరు అర్థం చేసుకోవాలి ఫర్ రియల్ గ్యాస్ అండ్ ఐడియల్ గ్యాసెస్. ఓకేనా, మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఐడియల్ గ్యాస్ when it becomes real gas is at HTLP, high temperature low pressures please. Clear? Very good. Now let us go to Avogadro's hypothesis. Avogadro's hypothesis లేదా Avogadro law. సో ఈయన ఏం చెప్పాడు పాపం, ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్, equal volumes of all gases under the same condition, temperature and pressure, contains equal number of molecules. అది అవగాడ్రో యొక్క హైపోథీసిస్. ఓకేనా? సో డిఫరెంట్ గ్యాసెస్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2 గ్యాస్, అలాగే NH3 గ్యాస్, అలాగే సల్ఫర్ డైఆక్సైడ్ గ్యాస్, ఏవో 3 ఎగ్జాంపుల్ గా. సో ఈక్వల్ వాల్యూమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 100 ml,
ఫర్ ఎగ్జాంపుల్ 100 ml 100 ml అలాగే 100 ml. So equal volumes of all gases under the same condition, temperature and pressure contains equal number of molecules or moles. So this is the statement math V proportional to N, that N is number of moles. N and number of moles, please. Where is mole is nothing but Avogadro number. It is 6.023 into 10 power 23. 6.023 into 10 power 23. Okay na? This is Avogadro number. In chemistry you will be getting Avogadro's number. N is number of moles, which is equal to what? 6.023 into 10 power 23. Okay na? Atoms, etc. 6.023, please. 6.023. Clear రాసుకోండి. 10 power 23, which is called as Avogadro number of atoms అండి. Avogadro number. అంటే ఈక్వల్ వాల్యూమ్స్, యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ గ్యాసెస్, ఈక్వల్ వాల్యూమ్, సేమ్ వాల్యూమ్, ఓకే, అండర్ ద సేమ్ కండిషన్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. క్లియర్? సేమ్ ఉండాలన్నమాట. ఇందులో ఉంటే ఎక్స్, ఓకేనా, ఈక్వల్ ఈక్వల్ వాల్యూమ్స్, ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, ఎక్స్ 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 ఎక్స్. అర్థమవుతుంది మీకు? రైట్. స్టేట్మెంట్ అర్థమైంది కదా? షల్ ఐ రబ్ ఇట్? రైట్. సో ఎగ్జామినేషన్లో దీనికి సంబంధించిన క్వశ్చన్ కూడా అడగవచ్చు Avogadro's hypothesis లో, ఓకేనా. యూ షుడ్ ఏబుల్ టు ఆన్సర్. ఈక్వల్ వాల్యూమ్స్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ అండర్ ద సేమ్ కండిషన్ టెంపరేచర్ ప్రెషర్ కంటైన్స్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఈ మూడు తీసుకొని మీకు ఐడియల్ గ్యాస్ ఫామ్ అయింది. చూడండి, ఏ మూడు? బాయిల్స్ లా, ఓకేనా, చార్లెస్ లా అండ్ Avogadro's law. Avogadro's law. Considering these three, Boyle's law, P inversely proportional to V, P constant. Charles law, V proportional to absolute temperature, P constant. Alage, V proportional number of moles under same condition temperature and pressure. Under the same condition temperature. ఈ మూడు కంబైన్ తీసుకొని మీకు PV is equal to nRT మనకి ఈక్వేషన్ డెరివేషన్ చేయడం జరిగింది. PV is equal to nRT, where n is number of moles, which is equal to small m by capital M, that is mass of the gas in grams, mass of the gas in grams by gram molecular weight, by gram molecular weight. This is formula. Small n formula ante small m by capital M, mass of the gas in grams by gram molecular. And R మీకు ఎలాగా తెలుసు? ఇంతకు ముందు కూడా చెప్పాను. 8.314 యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, MKS unit joule per mole degree Kelvin. This is absolute temperature, and this is volume, and P is pressure, please. Clear? Right. So this is about the concept of Avogadro hypothesis and equal volumes of all gas under the same condition, temperature and pressure, having same number of molecules, same number of moles. V proportional to N, where N is number of moles, please. N is number of moles. Any doubts? So ఆఫ్టర్ కంప్లీటింగ్ సక్సెస్ఫుల్ ఆ ఐడియల్ ఈక్వేషన్ కూడా చెప్పేశాను మీకు. తర్వాత అప్పుడప్పుడు ఎగ్జామినేషన్లో మీకు ఐడియల్ ఈక్వేషన్లో కొన్ని పాయింట్స్ మీకు చెప్పాలంటే అది కూడా చెప్పేస్తాను. దాని తర్వాత మరి కొంచెం ముందుకు వెళ్దాం, ఓకేనా. అదేంటంటే ఒక్కోసారి చూడండి, మీకు ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV ఈజ్ ఈక్వల్ టు nRT ఉంది కదా. ఈ వాల్యూ చెప్పాను కదా, n అంటే నెంబర్ ఆఫ్ మోల్స్, n మీన్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ విచ్ ఈజ్ స్మాల్ m by capital, that is mass of the gas in grams by gram molecule. R వాల్యూ మీకు వచ్చినట్టుగైతే SI యూనిట్స్ లో మీకు ఇందాక ఏం చెప్పారు? 8.314 జౌల్ పర్ మోల్ డిగ్రీ కెల్విన్. అలా కాకుండా వేరే యూనిట్ కూడా దీనికి ఉంది. ఎలాగా చూడండి, అది కూడా మీకు ఇస్తాను వాల్యూ. చూడండి, అనదర్ యూనిట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లీటర్స్. అంటే ఒకవేళ మీకు ఇది ఉంది కదా వాల్యూ, మీకు చూడండి ప్రెషరు వాల్యూమ్ ఉంది కదా. ఐఎమ్ గివింగ్ యూ, ప్లీజ్ నోట్ డౌన్. చూడండి 0.082, ఆర్కి ఇంకో వాల్యూ చూడండి 0.082, ఓకేనా. అనదర్ వాల్యూ ఆఫ్ ఆర్ 0.082 ATMs అంటే అట్మాస్ఫియర్ ప్రెషర్స్ లీటర్స్ బై మోల్ డిగ్రీ కెల్విన్స్. అర్థమవుతుంది మీకు? దిస్ ఈస్ అనదర్ యూనిట్ ఫర్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, ప్లీజ్. అర్థమవుతుంది మీకు?
సో నోట్ చేసుకోండి ప్లీజ్. సో ఎలాగ ఇచ్చినా సరే మీరు చాలా జాగ్రత్తగా యూ హ్యావ్ టు రైట్ డౌన్ ప్లీజ్. అనదర్ యూనిట్ ఫర్ దట్ వాల్యూ. ఓకేనా? సో ఇది ఆల్సో SI యూనిట్. దిస్ ఇస్ అనదర్ యూనిట్ ఇఫ్ ప్రెజర్ ఈస్ గివెన్. ఇఫ్ ప్రెజర్ ఈస్ గివెన్ ఇన్ ATM, చూడండి ఇక్కడ రాస్తున్నాను. ఇఫ్ ప్రెజర్ ఈస్ గివెన్ ఇన్ 1 atmosphere ప్రెజర్, తెలుసు కదా 1 ATM అంటే ఎంత? 1.01 × 10⁵ Nm/m² or pascals 1 ATM. అలాగే లీటర్స్ వాల్యూమ్. వాల్యూమ్ మీకు ఒక్కోసారి మీటర్ క్యూబ్లు ఇవ్వవసరం లేదు, లీటర్లు ఇచ్చాడు మేడం, అప్పుడు మీరు ఇది రాయాలి R వాల్యూ. ఓకేనా? దిస్ ఇస్ R వాల్యూ ప్లీజ్. యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ. ఓకేనా? 0.082 ATMs liter/mole degree Kelvin if pressure is given in ATMs and V is given in liters. లేదు SI యూనిట్స్ ఇస్తే ఈ విధంగా రాసుకోవచ్చు. 8.314 జౌలు per mole degree Kelvin. ఓకేనా? రైట్, ఐమ్ రబ్బింగ్ దీస్ వాల్యూస్. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే when you are doing numericals it is very very important. న్యూమరికల్ చేస్తున్నప్పుడు మనకి ఇవి బాగా యూజ్ అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ మరో గ్రాఫ్ ఉందండి. ఆ గ్రాఫ్ మీకు చెప్పిన తర్వాత ఐ విల్ గో టు ద నెక్స్ట్ థింగ్, బిహేవియర్ ఆఫ్ గ్యాసెస్. ఓకేనా? నెక్స్ట్ గ్రాఫ్ ఇది చెప్పేస్తాను, దీని తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా డీటెయిల్స్. మరొక గ్రాఫ్ ఉంది మీకు న్యూ సిలబస్ లో, దట్ ఈస్ బిహేవియర్ ఆఫ్ రియల్ అండ్ ఐడియల్ గ్యాసెస్. బిహేవియర్ ఆఫ్ రియల్ అండ్ ఐడియల్ గ్యాసెస్ ప్లీజ్. ఓకే, ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇది మరి కొంచెం డీటెయిల్స్. సో వాట్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ రియల్ అండ్ ఐడియల్ గ్యాసెస్ చూద్దాం. ఇవ్వండి X యాక్సిస్, Y axis, this is origin please. Now on Y axis I'll take PV by RT value, ideal gas. And PV is equal to RT kada for 1 mole of gas, nRT am n moles of gas. So PV by RT I'll taking on Y axis. X axis lo I'll be taking pressure please. Okay, I'll be taking X axis pressure values. Now I'll try to explain for real and ideal gas. Okay na? So I'm taking the point 1. Okay, and that is I'm indicating as gases, real gas please. Okay na? So ఈ real ideal gas యొక్క డిఫరెన్స్ నేను చెప్పడానికి మీకు ట్రై చేస్తున్నానండి. I'm taking graph PV by RT on Y axis, ప్రెజర్ ఆన్ X యాక్సిస్ తీసుకొని ఈ రియల్ గ్యాస్ ఐడియల్ గ్యాస్ ఎలా ఉంటుందని చూద్దాం మనం. ఓకేనా? రైట్. సో డాటెడ్ లైన్ గీస్తున్నాను చూడండి. ఆల్రెడీ మీకు ఇందాక చెప్పాను కదా డాటెడ్ లైన్. డాటెడ్ లైన్ మీన్స్ హియర్ ఐడియల్. ఓకేనా? ఇదొకటి. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. ఇది T2 టెంపరేచర్. ఓకేనా? అండ్ ప్లీజ్ మేక్ ఎ నోట్, T2 ఈస్ గ్రేటర్ దెన్ T1 టెంపరేచర్. ఓకేనా? సో దీస్ ఆర్ గోయింగ్ లైక్ దిస్. రైట్. సో డాటర్ లైన్ గీసాను కదా, ఈ డాటర్ లైన్ రియల్ గ్యాస్, థిక్ లైన్. ఓకేనా? డాటర్ లైన్ ఈజ్ రియల్ గ్యాస్, థిక్ లైన్ యాజ్ యూజువల్ అండి. ఇంత ముందు కూడా మీకు ఇచ్చాను కదా బాయిల్స్ లో, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్న గ్రాఫ్ లో సేమ్ థింగ్ అండి. డాటర్ లైన్ రియల్ గ్యాస్ అండ్ థిక్ లైన్ ఏమో ఐడియల్ గ్యాస్. ఓకేనా? సో యాజ్ యూజువల్ అండి, థిక్ లైన్ యూ కెన్ టేక్ ఇట్ ఇస్ ఐడియల్, డాటెడ్ లైన్ ఇస్ రియల్ గ్యాస్. అండ్ టెంపరేచర్స్ కూడా ఇచ్చాను, T1 T2. ఓకేనా? T1 టెంపరేచర్స్, T2 టెంపరేచర్. ఈ టెంపరేచర్ దీనిది T1 ప్లీజ్, ఇది T1 T2. యూ కెన్ సీ ద రైజ్ ద టెంపరేచర్. టెంపరేచర్ రైజ్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, రియల్ గ్యాస్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ కమింగ్ టు ఐడియల్. అదవుతుందా? ఇది కూడా మళ్ళీ ఎప్పుడు అండర్ ద కండిషన్ హై టెంపరేచర్ లో ప్రెజర్స్. సో దిస్ ఈస్ ద బిహేవియర్ ఆఫ్ real and ideal gases. If you take this thick line as ideal gas, dotted lines are real gases. The dotted line is real gas. Okay na?
So as you increase the temperature, you can see the real gas is almost approaching to ideal gas. Real gas చూడండి గ్రాఫ్ ఫస్ట్ సాగింగ్ అయింది, అలాగా దగ్గరికి వెళ్తుంది. It is almost nearer to the ideal gas. So real gas are equal to ideal gases. ఎప్పుడు అవుతుంది? When high temperature and low pressure, please. అర్థమవుతుందా? These are very, very, very important things. Any doubts? So here you can see this is the temperature rising. T2 is more than this T1. This is T1 temperature, T2. So then what is happening? Real gas are equal to ideal gas. Ideal gas. A condition, high temperature, low pressure, please. So these are the behavior of the gases of real and ideal. Clear? Chairperson చూసుకోండి, అర్థమైంది అందరికీ? రైట్. సో గుర్తుపెట్టుకోండి మైండ్లోని, అండర్ హై టెంపరేచర్ లో ప్రెషర్, హై టెంపరేచర్ లో ప్రెషర్, రియల్ గ్యాసెస్ ఆర్ ఈక్వల్ టు ఐడియల్ గ్యాస్. థిక్ లైన్ ఈజ్ ఈక్వల్ టు డాటెడ్ లైన్. సో థిక్ లైన్ ఐడియల్ గ్యాస్, డాటెడ్ లైన్ రియల్ గ్యాస్ నేను తీసుకున్నాను ఇక్కడ. ఓకేనా? రైట్ అండి. నౌ ఆఫ్టర్ లెర్నింగ్ అబౌట్ సో మచ్ ఆఫ్ కాన్సెప్ట్, ప్లీజ్ లెట్ us see some more ఈక్వేషన్స్ అండి, మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. ఓకేనా? దాని తర్వాత మనం మిగతా దానికి కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే మనకి కొత్త సిలబస్లో ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్. ప్రెషర్. నెక్స్ట్ ఐటమ్ న్యూ సిలబస్, ప్రెషర్ ఆఫ్ ఎన్ ఐడియల్ గ్యాస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3D ఫిగర్ క్యూబ్ తీసుకుని అనుకోండి, 1 meter సైడ్ 3D ఫిగర్. If you take a 3D figure, okay na, and these are axes, same side same ande, cube kada, cube. I have taken a cube, A, B, C, D, E, F, G, H. Same sides, cube kada. Same size. You can take 1 meter or anything. Okay na? Now I can take some axis also. This one is Z axis, X axis, and this is other side of X axis, X dash, and unit vector I cap on positive, negative, and I can take this one as like this. I can extend. Okay na? Y axis. And this other side of y dash minus j cap, and this is j cap positive, and this is k cap, and this other side of z axis minus k cap in terms of unit vectors. So idandi 3 dimension తీసుకుని x y z. చూడండి, x y z, x y z. సో xy ప్లేన్ అండి. xy ప్లేన్ లో ఏదో పార్టికల్ ఒకటి ఉందనుకుందాం. ఇది కంటైనర్ అండి, ఇది వాల్, ఇది వాల్. సో ఈ వాల్కి వచ్చి ఇది ఒక డీక్ ఉంటుంది ఇలాగా విత్ సమ్ వెలాసిటీ v. ఓకేనా? సపోజ్ ఇఫ్ యూ టేక్ సమ్ హారిజాంటల్, యూ కెన్ ఈవెన్ టేక్ యాంగిల్ సమ్ థీటా. అగైన్ ఆఫ్టర్ హిట్టింగ్ ద వాల్ ఇట్ ఈస్ కమింగ్ బ్యాక్ విత్ సేమ్ వెలాసిటీ. ఏ వెలాసిటీ అది హిట్ అయింది కంటైనర్కి, ఈ వాల్కి, ఈ వాల్ ఏ వాల్ అది చూడండి, ఏ బి ఇదిగోండి, సి, బి సి జి ఎఫ్ వాల్. సో ఈ వాల్కి ఈ బాల్ వచ్చి లేదా ఈ బాడీ వచ్చి పార్టికల్ వచ్చి తగిలి కొంత యాంగిల్తో మళ్ళీ వెనక్కి వచ్చింది. 3 dimension కాబట్టి దానికి కోఆర్డినేట్స్ ఉంటాయండి, విఎక్స్, వివై, విజెడ్. కోఆర్డినేట్స్ అంటే ఏంటి? వెలాసిటీ కాంపోనెంట్స్. కోఆర్డినేట్స్ అంటే దీస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీస్. ప్లీజ్, దీస్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ వెలాసిటీ along x direction, y direction, z direction. Vx along x direction, Vy along y direction, Vz along z direction. So ఎప్పుడైతే ఇది కొంత యాంగిల్ తో ఇది ఢీకొందో, it is hitting the wall, it is having some change in momentum. It will have some change in momentum. That is delta p. So change momentum ఎలా వస్తుంది మీకు చెప్పాను కదా ఫార్ములా ఆల్రెడీ, న్యూటన్స్ లాస్ లో mv మైనస్ mu. తర్వాత డైరెక్షన్ చూడండి, ఇది పాజిటివ్ కండిషన్ సైన్ కన్వెన్షన్, ఇది నెగిటివ్ మైనస్. సో మాస్ ఇఫ్ యూ టేక్ m,
ఈ డైరెక్షన్ చూడండి ఎలా ఈ డైరెక్షన్ హిట్ చేసింది ఈ వాల్ కి తగిలింది v వెలాసిటీ తో ఓకేనా లేదా vx తో బికాజ్ x డైరెక్షన్ కాబట్టి తగిలి మళ్ళీ వెనక్కి వచ్చింది vx తో చూడండి vx తో ఇట్ ఈస్ హిట్టింగ్ అగైన్ కమింగ్ విత్ vx సో తగులుతున్నప్పుడు ఏంటి ఆపోజిట్ డైరెక్షన్ వచ్చింది నెగిటివ్ x డైరెక్షన్ మైనస్ i క్యాప్ సో అప్పుడు ఏం చేస్తున్నాం మనం ఈ డైరెక్షన్ కాబట్టి మైనస్ vx మైనస్ పాజిటివ్ డైరెక్షన్ ఈ డైరెక్షన్ కాబట్టి ప్లస్ vx సో అప్పుడు ఏమైంది మనకి మొమెంటమ్ డెల్టా p చేంజ్ ఇన్ మొమెంటమ్ మైనస్ m ఇంటూ మైనస్ vx మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ vx సో దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్ 2m vx అనమాట. ఒకవేళ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెక్టార్ లో కావాలంటే i క్యాప్ అని రాసుకోవచ్చు ఇంటూ i క్యాప్ ఇంటూ వెక్టార్ ఫామ్. ఎందుకు i క్యాప్ అని రాసాను బికాస్ నెగిటివ్ x డైరెక్షన్ వచ్చింది కాబట్టి ఇది నెక్స్ట్ వైపు లేదు. సో యూ కెన్ ఈవెన్ టేక్ వెక్టార్ ఫామ్ i క్యాప్ రాదు మైనస్ 2m vx ఎందుకంటే 2 టైమ్స్ కదా vx మైనస్ vx మైనస్ 2 vx సో మైనస్ 2 vx ఇంటూ మాస్ ఇంటూ i క్యాప్ అంటే ఈ డైరెక్షన్ నెగిటివ్ x డైరెక్షన్. సో ఇది చేంజ్ ఇన్ మొమెంటం. అలాగే మీరు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం కూడా కట్టచ్చు డెల్టా p బై టైమ్ డెల్టా t విచ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ చేంజ్ ఇన్ మొమెంటం అంటే న్యూటన్స్ లా అప్లై అవుతుంది ఇన్ డెల్టా t టైం. సో దీన్ని మనం డివైడ్ చేసుకోవచ్చు అదవుతుందా. సో డెల్టా p బై డెల్టా t అదేవిధంగా ఏరియా అంటే ఎంత వాల్యూమ్ అది ఆక్యుపై చేసింది వాల్యూమ్ తెలుసు కదా వాట్ ఈస్ వాల్యూమ్ ఏరియా ఇంటూ లెంత్ లెంత్ అంటే ఎలా వస్తుంది మళ్ళీ డిస్ప్లేస్మెంట్ ఇంటూ టైం లెంత్ ఎలా వస్తుంది డిస్ప్లేస్మెంట్ డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా టీ అర్థవుతుంది మీకు. సో వాల్యూమ్ ఎంత వచ్చింది ఫైనల్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఇంటూ లెంత్ అంటే ఎంత డిస్ప్లేస్మెంట్ ఇంటూ టైం డెల్టా టీ. సో దట్ ఈస్ ద టోటల్ వాల్యూమ్ అర్థవుతుందా. సో ఇది చేసి మీరు డెల్టా తీసి విల్ గెట్ ఫోర్స్ యాక్టింగ్ ఓకేనా. సో ఫోర్స్ ఎలా వస్తుంది న్యూటన్స్ లా ప్రకారంగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం ఇది యావరేజ్ ఫోర్స్ కూడా అనొచ్చు ఓకేనా రేట్ డెల్టా p బై డెల్టా t. ఇది చేంజ్ ఇన్ మొమెంటం ఇది హిట్టింగ్ ద వాల్ కమింగ్ బ్యాక్ సో మైనస్ 2mx vi నేను i క్యాప్ తీసుకున్నాను మీ పుస్తకంలో వాడలేదు వెక్టార్ వాడు నోటేషన్ తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా పర్లేదు. సో ఫైనల్ గా చేంజ్ ఇన్ మొమెంటం ఎంత వచ్చింది ఈ డైరెక్షన్ లో 2mvxi. ఒకవేళ i క్యాప్ మీకు వద్దు అనుకుంటే తీసేయవచ్చు ఓకేనా 2mvx దిస్ ఈస్ డెల్టా p ఓకేనా. సో ఈ విధంగా మీరు చేసి దీనికి డెరివేషన్ మీరు ఒక ఫార్ములా కూడా బయటకు తీయొచ్చు ఎందుకంటే ఇది x డైరెక్షన్ y డైరెక్షన్ z డైరెక్షన్ ఎందుకంటే v కి కాంపోనెంట్స్ vx ఉంటాయి vy ఉంటాయి ఎందుకంటే చూడండి 3 తీసుకున్నాను x డైరెక్షన్ y డైరెక్షన్ z డైరెక్షన్ x y z. సో ఈ విధంగా రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం కడితే మీకు ఫార్ములా కూడా బయటికి తీయొచ్చండి ఓకేనా. ఫార్ములా మీకు ఇస్తున్నానండి నోట్ చేసుకోండి వెరీ ఇంపార్టెంట్ వన్. ఐఎమ్ గివింగ్ దట్ ఫార్ములా జరిపి వచ్చేది నేను ఈ భాగం జరిపేస్తాను చూడండి ప్లేస్ లేదు నాకు అర్థమైంది కదా మీకు ఇక్కడ ఎలా చేస్తాను ఏంటండి డైరెక్షన్స్ అవిని అర్థమైందా. ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చి ఇది హిట్ అయిందండి ఎంత వాల్యూమ్ లో హిట్ అయింది ఏరియా ఇంటూ లెంత్ అంటే డిస్ప్లేస్మెంట్ ఇంటూ స్మాల్ ఇంటర్వల్ ఆఫ్ టైం సో ఇంత వాల్యూమ్ అదవుతుందా. అలాగే x డైరెక్షన్ y డైరెక్షన్ z డైరెక్షన్ వస్తుంది. సో ఫైనల్ గా మీరు అన్ని డైరెక్షన్స్ తీసుకున్నట్టుగైతే మీకు ఏమొస్తుందంటే మీకు ప్రెషర్ ఇది వస్తుంది ఫైనల్ గా p ఈజ్ ఈక్వల్ టు 1/3 vx vy vz 3 డైరెక్షన్ కదా ఓకేనా ఈ సిమెట్రిక్ ఉంటుంది. సో 1/3 m n ఓకేనా u హోల్ స్క్వేర్ దిస్ RMS అంటారు దీన్ని అంటే రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ RMS వెలాసిటీ ఏంటిది రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీస్ అంటే ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ దీని ఒక్కోసారి స్మాల్ n ని క్యాపిటల్ n లేదా అవగాడ్రో నెంబర్ అని కూడా రాయొచ్చు అవగాడ్రోస్ నెంబర్ అదవుతుందా. ఈ n ని అప్పుడప్పుడు క్యాపిటల్ n అని కూడా రాయొచ్చు ఓకేనా. సో ప్లీజ్ క్లియర్ గా రాసుకోండి డేటాని మీకు సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ ఫర్ యూ ఓకేనా.
సో క్లియర్గా రాసుకోండి ప్లీజ్, ఎందుకంటే టెర్మినాలజీ మీరు క్లియర్గా రాసుకోకపోతే మళ్ళీ మీకు అర్థం అవ్వదు. సో స్మాల్ m mass of one molecule. Small m is mass of one molecule. Please clear రాసుకోండి. తర్వాత n, ఈ n అప్పుడప్పుడు క్యాపిటల్ n కూడా వాడతారండి. n is also equal to capital N number of molecules. Okay, number of molecules in 1 mole. Number of molecules in 1 mole of gas. అర్థం ఎలా వచ్చింది మీకు బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ న్యూటన్ సెకండ్ లో అప్లై అవుతుంది. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ మొమెంటం డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఎక్స్టర్నల్ ఫోర్స్ ఆర్ యావరేజ్ ఫోర్స్ డెల్టా పి బై డెల్టా టి. సో ఆ విధంగా చేసి 3 డైమెన్షన్స్ లో చూసుకుంటే ఎక్స్ వై డైరెక్షన్ మీకు ఫైనల్ గా 1/3. ఓకే, అంటే యాడ్ చేసి విఎక్స్ వివై యాడ్ చేస్తే వస్తుంది ఇది 1/3 m. ఓకేనా, n అండ్ u హోల్ స్క్వేర్ ఆర్ఎంఎస్ అనమాట. ఇక్కడ m అంటే ఏం చెప్పాను నేను, మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్, మాస్ ఆఫ్ వన్ మాలిక్యూల్ ఆఫ్ గ్యాస్. n అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్ అండ్ u is RMS వెలాసిటీ. ఓకేనా, క్లియర్? చెప్పేస్తున్నాను ఈ ఫిగర్ రైట్. సో ఈ విధంగా ప్రెజర్ ఆఫ్ ఐడియల్ గ్యాస్ కట్టొచ్చండి. ఇందులోంచి ఇంకా వేరియస్ ఈక్వేషన్స్ వస్తున్నాయి, అవి కూడా మీకు బయటపడతాను చూడండి. సో మెనీ ఈక్వేషన్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ దిస్ వన్, సో మెనీ ఆర్ కమింగ్. అవన్నీ రాస్తాను, ముందు డేటా రాసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రెషర్ ఇక్కడ V కూడా ఉందండి, మిస్ అయ్యాం. V is the volume. V is equal to volume of the gas. ఓకేనా? సో స్మాల్ m అంటే మాస్ ఆఫ్ ద one molecule, n number of molecules in 1 mole of gas, V is volume of the gas, and U is RMS velocity, root mean square velocity, root mean square velocity అంటే యావరేజ్ వెలాసిటీ. ఓకేనా, అన్నిటికి యావరేజ్ కట్టి దానికి అండర్ రూట్ అన్నమాట. రూట్ మీన్ రివర్స్ లో చూడండి, రూట్ మీన్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు దీంట్లోంచి వేరియస్ ఫార్మ్స్ నేను మారుస్తాను, ఇవన్నీ నోట్ చేసుకున్నారా? స్మాల్ m అంటే ఏంటి, n అంటే ఏంటి, స్మాల్ n ని ఒక్కోసారి క్యాపిటల్ n అని కూడా రాస్తారు, ఎవగాడ్రో నెంబర్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్, V is volume of the gas, U is RMS. చెప్పేస్తున్నానండి ఇది రైట్. నౌ ఐ ట్రై టు గివ్ సో మెనీ టర్మ్స్ అండి, రకరకాల టర్మ్స్ వస్తాయి. ఇప్పుడు అవి జాగ్రత్తగా అలవాటు చేసుకోండి మీరు, ఎందుకంటే ఆ టర్మ్స్ తోనే మనం న్యూమరికల్స్ అవి చేయడం తర్వాత యూజ్ అవుతుంది. అదే డెన్సిటీ అని మరొకటి అని. ఓకేనా, ఆల్ దోస్ టర్మ్స్ ఐ విల్ బి టెల్లింగ్ నౌ. ఓకేనా, రైట్. ఇంకొక టర్మ్ కూడా మీకు అలవాటు చేస్తానండి, ఎందుకంటే ఇది కూడా ఫ్యూచర్లో ఎక్కువ వాడతాం మనం. R is equal to K into N. ఓకేనా, R is equal to K into N. N అంటే ఇక్కడ NA, ఇక్కడ K అంటే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, బోల్ట్జ్మాన్స్ కాన్స్టెంట్ 1.308 10⁻⁻23. ఓకేనా, వాల్యూ అవసరం లేదు ఇప్పుడు. సో ఇది రిలేషన్ అండి. ఇంకోటి రిలేషన్ బిట్వీన్ యూనివర్సల్ గ్యాస్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ R అండ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ అవగాడ్రో నెంబర్. ఓకేనా, ఈ NA ఏంటి తెలుసు కదా, NA అవగాడ్రో నెంబర్. ఇప్పుడే చెప్పాను కదా మీకు, అది నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్. N అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్. ప్లీజ్ క్లియర్, రైట్ అండి. ఈ పాయింట్స్ తో మనం ముందుకు వెళ్దామండి. ఇప్పుడు ఈ ఈక్వేషన్ ఎలా మారుస్తాను ఒకసారి చూడండి. ఈ ప్రెజర్ ఈక్వేషన్ ని, ప్రెజర్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్. సో ప్రెజర్ ఆఫ్ ద ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ని ఐఎమ్ చేంజింగ్ నౌ. ప్రెజర్ ఆఫ్ ద ideal gas equation I'll be changing in different forms. ఎలాగో చూడండి. P is equal to 1/3 m. ఈ n చెప్పాను కదా, స్మాల్ n I can even write it like this, U whole square RMS. m అంటే mass of 1 molecule of gas, n is number of molecules present in 1 mole of gas. Please, ఓకేనా, number of molecules in 1 mole of gas. ఇది mass of 1 molecule. m is mass of 1 molecule, mass of 1 molecule of gas. ఇది number of molecules or Avogadro number, Avogadro's number, number of molecules in 1 mole.
of gas. ఓకేనా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole of gas. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని చూడండి ఎలా చేంజ్ చేస్తాను. P is equal to 1/3. ఒకసారి చూడండి దీన్ని. నేను స్మాల్ m ఇంటూ NA కెన్ ఐ రైట్ as క్యాపిటల్ M. దీన్నే గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఓకే, mass of 1 molecules into number of molecules in 1 mole of gas ni can I write in capital M? Right kada? Okay, so capital M U whole square RMS. Okay na? So P volume undani marchipothunam manam, volume రాయడం marchipothundani, volume of gas. Okay, దీన్ని ఏం చేస్తానంటే చూడండి, V ని ఇక్కడ పట్టుకొచ్చేస్తాను, V ని బయటకు పంపించేస్తాను ఇక్కడ పక్క. I'm trying to write some equations for you, very very important. PV here వచ్చింది. ఇక్కడ what I'll do is I'll multiply and divide with 2. ఏం చేస్తాను, multiply and divide with 2. So multiply divide చేసిన remaining అనేది as it is. M గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ U RMS. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు కట్ చేయకండి, అలా ఉంచండి. సో PV ఈజ్ ఈక్వల్ టు, దీన్ని ఏం చేస్తాను నేను, ఒక 2ని బయట తీసుకొస్తాను, ఇంకో 2 లోపల ఉంచేస్తాను, ఇంటూ 1/8 ఇలా రాస్తాను. రీఅరేంజ్ చేశాను, ఐఎమ్ రీఅరేంజింగ్ RMS. చూడండి, రీఅరేంజ్ చేశాను. సో ఒక్కసారి దీనికి గమనించండి, ఏంటిది, ½ mu² కైనెటిక్ ఎనర్జీ. అదవుతుందా? వాట్ ఇస్ దట్ ½ mu²? ఇట్స్ ఎ కైనెటిక్ ఎనర్జీ ప్లీజ్. అదవుతుందా మీకు? ఇట్స్ ఎ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ వాట్? 1 mole. Kinetic energy of 1 mole please. Okay, therefore 1 mole of gas, kinetic energy of 1 mole of gas, therefore PV is equal to 2/3 KE of 1 mole of gas. Please note cheyandi please. అదవుతుందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, KE of 1 mole of gas. ఈ భాగం చెప్పేస్తున్నాను చూడండి. ఓకే, ఇది కూడా చెప్పవచ్చా? రైట్. సో ఈ డెరివేషన్స్ అని ఎందుకు చెప్తా అంటే మనకి తర్వాత ఇవి చాలా ఇంపార్టెంట్ గా యూజ్ అవుతాయి. మాస్ ఆఫ్ 1 molecule of gas, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole of gas. ఓకేనా, చెప్పేస్తున్నాను అంతాన్ని. రైట్. ఇప్పుడు ఫైనల్ గా నాకు ఏమొచ్చింది, PV is equal to 2/3 kinetic energy of 1 mole of gas. This is 1 mole of gas. 3 దగ్గర పంపించేద్దాం. 3 PV/2 is equal to KE of 1 mole of gas. But 1 mole of gas ki PV is equal to ఏంటి, RT కదా, సబ్స్టిట్యూట్ చేయండి. So 3 RT/2 is equal to kinetic energy of 1 mole of gas. These formulas are very very important. Please note చేసుకోండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రేపు పొద్దున ఎగ్జామినేషన్ అడగవచ్చు, 1 mole of gas కైనెటిక్ ఎనర్జీ ఈక్వేషన్ రాయండి, 3 RT/2, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెజర్ 3 PV/2. ఇక్కడ R యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ 8.314 joule per mole degree Kelvin. T absolute temperature 3/2 is some constant value. ఓకేనా, క్లియర్? నోట్ చేశారా? సో అది 1 mole అండి. ఓకేనా, ఒకవేళ మీరు n moles తీసుకుంటుకోండి, n moles of gas. Suppose if we take n moles of gas, అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుంది మీకు? ఇఫ్ యూ టేక్ n moles of gas ఏమవుతుంది? అప్పుడు ఈ ఫార్ములా ఎంతో మనం మల్టిప్లై చేయాలి. దాన్ని ఏమవుతుంది? కైనెటిక్ ఎనర్జీ 3/2 into nRT. This is the kinetic energy is equal to 3/2 n into RT, where n is number of moles. n moles ఇందాక ఇది 1 mole of gas కి kinetic energy. So kinetic energy for n moles 3/2 nRT. అప్పుడప్పుడు దీన్నే మనం ఇంత ముందు డైనమిక్స్ లో, థర్మోడైనమిక్స్ లో కూడా మీకు చెప్పినట్టు దీన్నే F/2 nRT అని కూడా రాసుకున్నాం. కేఈని ఏం రాసాం? F/2 nRT. ఇక్కడ F అంటే డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్,
F అంటే what? Degree of freedom. ఇక్కడ F is nothing but degree of freedom of gas. Monoatomic gases మీకు చెప్పాను కదా. For mono in normal condition 3. For diatomic normal condition 5. For polyatomic normal condition 6. High vibration mode అయితే +2 చేస్తారు. Monoatomic gas 3, diatomic gas 5, polyatomic 6. Mono అంటే helium, neon, argon, krypton, xenon, inert gases. Dia, carbon, oxygen, nitrogen gases. Dia, poly, methane, అలాగే ఓజోన్ గ్యాస్, ఓకే, ఇవన్నీ సల్ఫర్ డైఆక్సైడ్, ఇవన్నీ కూడా ఇవి మనకి డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయితే F/2 N into RT కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ 1 mole ఆఫ్ గ్యాస్. ఓకేనా, రాసారా? రైట్. నెక్స్ట్ దానికి వెళ్దాం. ఒక 1 molecule కి అయితే ఎలా ఉంటుంది చూడండి. 1 molecule సపోజ్ ఇఫ్ యూ ఆస్క్ ఫర్ 1 molecule, 1 mole కి రాశారు ఇది. ఓకేనా, ఫర్ 1 mole కి రాశారు ఇది ఎంత కైనెటిక్ ఎనర్జీ ఫర్ 1 mole ఆఫ్ గ్యాస్ ఈజ్ ఈక్వల్ టు 3/2 RT అని రాశారు. అది n molecules కి అయితే మీరు ఇంటూ n మల్టిప్లై చేశారు, బాగానే ఉంది. ఒకవేళ 1 molecule అడిగారు అనుకున్నప్పుడు ఏం చేయాలి మీరు? డివైడ్ బై అవగాడ్రో నెంబర్. ఓకే, సో KE ఫర్ 1 molecule. ఓకేనా, అప్పుడు దీన్ని ఏం చేస్తారు? డివైడ్ బై అవగాడ్రో నెంబర్. దట్ మీన్స్ KE by NA. ఓకేనా, ఇక్కడ NA అనేది అవగాడ్రో నెంబర్. దట్ ఈస్ ఈక్వల్ టు 3/2 into RT by NA. NA అంటే ఇక్కడ ఏంటి? అవగాడ్రో నెంబర్. ఇందాక చెప్పాను కదా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్. ఓకేనా, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రెసెంట్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్ చెప్పాను కదా NA అంటే. రైట్. సో ఇప్పుడు ఈ జాబ్ చూడండి ఎలా మారిపోతుంది. KE ఆఫ్ 1 molecule, KU ఫర్ kinetic energy for 1 molecule is given by 3/2. ఒకసారి చూడండి, R ఇందాక చెప్పాను, R is equal to K times NA, Boltzmann constant into Avogadro number, లేదా R by NA is equal to K. Therefore 3KT/2. another formula in terms of Boltzmann constant, in terms of Boltzmann constant, in terms of Boltzmann's constant 1.30 10⁻⁻23 అండి వాల్యూ అది. ఓకేనా, క్లియర్? సో ఇదేండి ఫార్ములాస్. సో ఎలా అడిగితే మీరు ఆ విధంగా రాసుకోవాలి. 1 mole అడిగినప్పుడు 3/2 RT. ఫర్ 1 molecule అయినప్పుడు డివైడ్ బై అవగాడ్రో నెంబర్. దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్యాస్ కాన్స్టెంట్ కాకుండా ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ వస్తుంది 3KT/2. దీన్ని కూడా అప్పుడప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అయితే F/2 KT అని కూడా రాసుకోవచ్చు. కైనెటిక్ ఎనర్జీ ఫర్ 1 molecule, ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్. మోనోఅటామిక్ గ్యాస్, డయాటమిక్ గ్యాస్, పాలిఅటామిక్ గ్యాస్ రాస్తే F/2 KT అని రాస్తారు. అబ్సల్యూట్ టెంపరేచర్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ మీకు ఎలాగో తెలుసు, 100 సార్లు చెప్పాను. అది మోనోఅటామిక్ గ్యాస్ నార్మల్ కండిషన్ 3, డయాటమిక్ కి 5, పాలిఅటామిక్ 6 నార్మల్ కండిషన్స్. హై వైబ్రేషన్ మోడ్ టెంపరేచర్ లో యాడ్ 2, 3+2, ఓకే, 5+2, 6+2. క్లియర్? రైట్. సో దీస్ ఆర్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అండి యూ విల్ బి యూజింగ్ ఇన్ ఫ్యూచర్ ఫర్ న్యూమరికల్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ పర్పస్. ఓకేనా, రైట్ అండి. నా 1 mole కి అయిపోయింది, 1 molecule కి అయిపోయింది అండి. నౌ లెట్ us డిఫైన్ సమ్ మోర్ టర్మ్స్. ఓకేనా, టర్మ్స్ డిఫైన్ చేద్దాం. తర్వాత మనకి చాప్టర్ కూడా అయిపోతుంది. చిన్న చాప్టర్ ఇది, వెరీ స్మాల్ చాప్టర్. మరికొన్ని టర్మ్స్ ఏంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ, ప్లీజ్. డి అంటే ఇప్పుడు మనకి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ PV is equal to nRT అని రాశారు, బాగానే ఉంది. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, ఓకేనా. అండ్ n అంటే ఇప్పుడే చెప్పాను మీకు, స్మాల్ m బై క్యాపిటల్ M, మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇన్ గ్రామ్స్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. అలాగే డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. ఓకేనా, సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. PV ఈజ్ ఈక్వల్ టు n ప్లేస్ లో స్మాల్ m బై క్యాపిటల్ M ఇంటూ RT. ఓకేనా, సో డెన్సిటీ అంటే మాస్ బై వాల్యూమ్. ఇక్కడ చూడండి, m by v, I can write it as
Pm by RT చూడండి ఒకసారి ఈక్వేషన్. దిస్ ఈక్వేషన్ ఐ కెన్ రైట్ ఇన్ దిస్ ఫ్యాషన్. M by V is equal, చెక్ చేసుకోండి, స్మాల్ m into RT, స్మాల్ m into RT, PVM ఈక్వేషన్ 1. సో వాట్ ఈజ్ M by V? డెన్సిటీ. అంటే డెన్సిటీకి ఒక ఈక్వేషన్ వచ్చింది మనకి గ్యాస్ది, ఐడియల్ గ్యాస్, దట్ ఈస్ P(M) by RT. దిస్ ఈస్ డెన్సిటీ ఈక్వేషన్, డెన్సిటీ ఆఫ్ గ్యాస్, డెన్సిటీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, డెన్సిటీ ఆఫ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. ఇప్పుడు మనం కొత్త టర్మ్స్ మనం నేర్చుకుందామండి. ఇందులోంచి కొత్త టర్మ్స్ ఏంటంటే చూడండి, ర్యామ్. ర్యామ్ అంటే ఏంటి? కంప్యూటర్లో ఉంది కదా ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అని. ఇక్కడ ర్యామ్ అంటే ఏంటంటే RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. అర్థమవుతుందా? ఇవన్నిటికి కొన్ని వాల్యూస్ ఇచ్చారు సైంటిస్టులు, అవి రాద్దాం. R అంటే RMS వెలాసిటీ, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ. అలాగే A యావరేజ్ వెలాసిటీ ఆఫ్ ద గ్యాస్. అలాగే M మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, అంటే బేస్డ్ ఆన్ ప్రాబబిలిటీ మ్యాథమెటిక్స్. ఓకేనా? అంటే మనం ర్యాండమ్ గా ఏదైనా పిక్ చేసాం అనుకోండి మాలిక్యూల్ కి, దానికి ఎంత వెలాసిటీ ఉండొచ్చు, దాన్ని మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. సో ఈ మూడింటికి ర్యామ్ కి వాల్యూస్ ఏంటి, లింక్స్ ఏంటి, రిలేషన్ ఏంటి కూడా మనం చూద్దాం. వీలైతే గ్రాఫ్ కూడా మీకు ఇస్తానండి దానికి సంబంధించింది. ఓకేనా? వీలైతే గివ్ గ్రాఫ్ అండ్ మీన్ వైల్ ఒక వెళ్తూ ప్రాబ్లం కూడా లాస్ట్ లో ఒకవేళ వీలైతే మీకు చెప్పడం ట్రై చేస్తాను. ఓకేనా? రైట్. ఓకేనా? రైట్. స్టార్ట్ చేద్దాం మరి. సో ఈ ఈక్వేషన్ అప్లై చేసి ఇవన్నీ రాస్తాను, నోట్ చేస్తాను. ర్యామ్, RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్. యావరేజ్ వెలాసిటీ ఏంటి? వెలాసిటీస్ అన్ని యాడ్ చేయండి, V1 + V2 + V3 అన్ని మాలిక్యూల్స్. అంటే మనకి ఈ కంటైనర్ ఏమవుతుంది, Vx, Vy, Vz, X డైరెక్షన్, Y డైరెక్షన్ డైరెక్ట్ గా వచ్చి ఆ కంటైనర్ యొక్క వాల్ కి కొలైడ్ అవుతుంది. ఎలాస్టిక్ కొలిజన్. చెప్పిన కొలిజన్స్ లో ఈ వాల్యూ = 1, ఇన్ఎలాస్టిక్ = 0. సో ఎలాస్టిక్ కొలిజన్ ఏంటి? అలా వెళ్ళి కొలైడే మళ్ళీ వస్తుంది, కొలైడే వస్తుంది, కంటిన్యూస్ కొలిజన్స్ అవుతున్నాయి అనమాట. ఓకేనా? సో అది RMS వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ అండ్ యావరేజ్ వెలాసిటీ. సో ఇప్పుడు ఈ టర్మ్స్ నేను మనం వాడుకుంటామని ఇక్కడ చూడండి. డెన్సిటీకి ఇది కదా, రైట్. అదే ఇందాక ఈక్వేషన్ ఇచ్చాను కదా, ఏంటది? R = K × Ne. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. రిలేషన్ బిట్వీన్ గ్యాస్ కాన్స్టెంట్, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ అవగాడ్రో నెంబర్. దీన్ని కూడా వాడుకొని మనం ఇక్కడ టెర్మినాలజీ యూజ్ చేద్దాం. ఓకేనా? చూడండి ఇక్కడ పెడతాను నేను. డెన్సిటీ = P × M. M అంటే ఏం చెప్పాను? మాలిక్యులర్ వెయిట్. ఎలా రాయొచ్చు? మాస్ ఆఫ్ 1 మోల్ ఆఫ్ గ్యాస్ ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇందాక చెప్పాను కదా, క్యాపిటల్ M అంటే ఏంటి? మాలిక్యులర్ వెయిట్. ఇట్ ఈస్ నథింగ్ బట్ స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. ఓకేనా? స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. సో ఒకవేళ ఇక్కడ అప్లై చేశాను అనుకోండి, స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్ బై RT. డెన్సిటీ ఈక్వేషన్ ఏమవుతుంది? D = P. ఇది స్మాల్ m అలాగే ఉంచుతాను, ఈ n ని కింద తీసుకొచ్చేసి ఇలా రాస్తాను, R/Ne అవగాడ్రో నెంబర్ ఇంటూ T. ఒక్కసారి చూడండి, వాట్ ఈజ్ R/Ne? ఇక్కడ నుంచి K. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. therefore P small m by R/Ne, గ్యాస్ కాన్స్టెంట్ బై అవగాడ్రో నెంబర్ = బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ KT. చూసారా? సో డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ మరో ఫార్ములా తయారైపోయింది. ఏంటది? డెన్సిటీ = ఇంకో టర్మ్స్ లో Pm/KT. అదవుతుందా? Pm/KT అని రాసుకోండి. డెన్సిటీకే ఇంకో ఫార్ములా Pm/KT. ఓకేనా? ఇవన్నీ మైండ్ లో పెట్టుకొని ఇప్పుడు ర్యామ్ కి ఫార్ములా తయారు చేద్దామా? ఫస్ట్ R అంటే RMS వెలాసిటీ, రూట్ మీన్ స్క్వేర్ వెలాసిటీ ఆఫ్ ది గ్యాస్. సో దీనికి RMS ఫార్ములా ఏంటంటే √3RT/M. ఇందాక ఆల్రెడీ డెలివర్ చేసాం కదా, మనకి 1/3 mn U²/V, URMS²/V చేసాం కదా. అక్కడ ఒకసారి చెక్ చేసుకోండి, అక్కడ మీకు ఇచ్చాను కూడా వాల్యూస్ కూడా ఒక్కోటి. అర్థమవుతుందా? ఓకేనా? స్మాల్ m, క్యాపిటల్ M డీటెయిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. చెప్పాను కదా, స్మాల్ m అంటే ఏంటి? మాస్ ఆఫ్ 1 మాలిక్యూల్.
ఓకేనా. క్యాపిటల్ M మాలిక్యులర్ వెయిట్, N అవగాడ్రో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇన్ 1 mole ఆఫ్ గ్యాస్. ఓకేనా, రైట్. ఇప్పుడు దీన్ని ఇది RMS వెలాసిటీ అంటే ఇలా రాసుకోవచ్చు, U RMS is equal to √3RT/m. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అయితే డెన్సిటీ అంటే ఏంటి, PM/RT. చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ PM/RT. ఒకసారి చూడండి, M/V is equal to PM/RT. అదవుతుందా? ఒకసారి ఈ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ రాస్తున్నాను పక్కన మీరు. డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు PM/RT ప్లీజ్. ఓకేనా. సో ఇందులో ఈ ఈక్వేషన్ డెన్సిటీలో మార్చాలని నేను ఏం చేయొచ్చు ఒకసారి చూద్దాం. RT/M చూడండి, RT/M P/T రాయొచ్చా లేదా చూడండి. RT/M ఈజ్ ఈక్వల్ టు P/D అంటే ఈక్వేషన్ ఏమవుతుంది పాపం, √3 RT/M. RT/M అంటే P/D, సో P/D అదవుతుందా. సో RMS velocity URMS equal to, you can write it as 3√3 RT/M లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డెన్సిటీ ఈ విధంగా రాసుకోవచ్చు, 3P/D. అదే బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఫార్ములా అయితే ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ ఎలా రాయొచ్చు చూడండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ రాసింది చూడండి. D అంటే ఏంటి, PM/KT. D అంటే PM/KT. సో ఇది ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు, ఇక్కడ RT/M చూడండి, RT/M ఇది 3KT రాసుకోవచ్చు, స్మాల్ m. ఒకసారి చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, అది ముందు రాసుకోండి. నేను ఇదంతా చెరిపేస్తాను సో దట్ ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇవ్వండి, D ఈజ్ ఈక్వల్ టు P/KT. D ఈజ్ ఈక్వల్ టు P/KT. అదవుతుందా. సో అదేవిధంగా డెన్సిటీ P/RT. సో దీన్ని ఇక్కడ వాడుకొని మనం RT/M P/D అని రాస్తాను, ఒకటి అయిపోయింది. నేను ఇప్పుడు ఇదంతా చెరిపేస్తానండి సో దట్ యూ విల్ హ్యావ్ సమ్ కన్ఫ్యూజన్, ఈజీనెస్ కోసం ప్లేస్ కూడా లేదు కదా, రైట్. సో ఐఎమ్ ట్రైయింగ్ టు రైట్ డిఫరెంట్ ఈక్వేషన్స్ అండి. ఓకేనా, ఇది కూడా చెరిపేస్తున్నాను. చూడండి, ఇక్కడ మనకి ఫైనల్గా ఇవి మాత్రం ఉంచుతాను ఎందుకంటే మనకు అవసరం. చూడండి, డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ P/M/RT. ఓకేనా. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు K ఇంటూ అవగాడ్రో నెంబర్. ఓకేనా. నెక్స్ట్ క్యాపిటల్ M స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. ఓకేనా. క్యాపిటల్ M స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. ఇంకేం కావాలి మనకి, ఇంకోటి డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్. డెన్సిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ P స్మాల్ m మాస్ ఆఫ్ ద మాలిక్యూల్, 1 mole మాలిక్యూల్ ఆఫ్ ది గ్యాస్ PM/KT. ఇవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ ఈ ఫార్ములాస్ కి. ఒకటి డెన్సిటీలో, మాలిక్యులర్ వెయిట్ లో, బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ లో, గ్యాస్ కాన్స్టెంట్, అవగాడ్రో నెంబర్. ఓకేనా. ఇప్పుడు ఇది చేర్పేస్తాను నేను. సో RMS వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ RMS వెలాసిటీ అయింది, ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ అండ్ ప్రెజర్ అయింది. ఓకేనా. ఇంక ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ రాయాలి మనం, బోల్ట్జ్మాన్ లో రాద్దాం. బోల్ట్జ్మాన్ లో రాయాలంటే ఒకసారి చూడండి, 3RT బై ఈ క్యాపిటల్ M నేను ఏం చేస్తానంటే స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. చూడండి, సింపుల్ అయిపోయింది. క్యాపిటల్ M అంటే ఏంటి, స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. కానీ వాట్ ఈజ్ R/NA ప్లీజ్, R/NA K. సో ఈ ఫార్ములా ఏమవుతుంది, √3 R/NA అంటే KT/M. చూసారా, 3 ఫార్మ్స్ వచ్చాయి మనకి. ర్యామ్ లో RMS వెలాసిటీ √3RT/M. ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసిడెంట్ డెన్సిటీ √3P/D. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ √3KT/m మాస్ ఆఫ్ 1 molecule ఆఫ్ గ్యాస్. K బోల్ట్జ్మాన్ అండ్ T ఈజ్ అబ్సల్యూట్ టర్మ్. ఈ విధంగా మిగతావన్నీ కూడా రాసేద్దాం. నెక్స్ట్ ఏంటది, ర్యామ్ లో A యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ స్పెల్లింగ్ కరెక్ట్ రాసుకోండి, యావరేజ్ వెలాసిటీ. దానికి ఏంటంటే ఫార్ములా √3 తీసి
8RT/m. దీన్నే ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ కావాలనుకోండి ఎలా చేయాలి? డెన్సిటీని 8 చూడండి RT/m అంటే ఎంత? P/T. RT/m అంటే ఎంత? P/D అంటే P/D అంటే π into D ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ. అదే ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ రూట్ ఓవర్ చూడండి ఇక్కడ రాస్తాను మీకు మళ్ళీ ప్రతిదీ రాసి చూపిస్తాను సో దట్ విల్ బి క్లియర్. పై రాస్తాను. m అంటే రాయొచ్చు స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ చూడండి ఎక్కడ నుంచి చూడండి ఇదిగోండి చూడండి ఏం రాస్తాను నేను R/, చూడండి వాట్ ఈస్ R/NA? R/NA ఎక్కడ ఉంది? ఇది కూడా R/NA K. R/NA బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో 8 ఈ ప్లేస్ లో K T/πm అయిపోయింది కదా ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. సో ర్యామ్ లో ఏ కూడా అయిపోయింది యావరేజ్ వెలాసిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ వన్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రెసెంట్ డెన్సిటీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. లాస్ట్ ఇది m మోస్ట్ ప్రాబబుల్ నోట్ చేశారా? రైట్. లాస్ట్ వన్ అంటే మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ప్లీజ్ m. ర్యామ్ లో m అంటే చెప్పాను కదా ర్యాండమ్ గా ఒక మాలిక్యూల్ తీసుకుంటే దాని యొక్క వెలాసిటీ ఎంత ఉండొచ్చు? ప్రాబబుల్ వెలాసిటీ. సో మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ ప్లీజ్. దానికి కూడా ఏం రాయొచ్చు చూడండి రూట్ ఓవర్ 2RT/M. ఇన్ టర్మ్స్ ఆఫ్ డెన్సిటీ రూట్ ఓవర్ ఇదిగోండి RT/M అంటే P/D అంటే 2P ఇదిగోండి ఈ వాల్యూ 2P/D. ఇన్ టర్మ్స్ ఆఫ్ బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ రూట్ ఓవర్ 2RT మీకోసం రాస్తున్నాను. క్యాపిటల్ M అంటే ఏంటి? స్మాల్ m ఇంటూ అవగాడ్రో నెంబర్. బట్ వాట్ ఈస్ R/NA? R/NA బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్. దేర్ఫోర్ రూట్ ఓవర్ 2kT/small m. దట్స్ ఆల్. అయిపోయిందండి. ఇవి డిఫరెంట్ ఫార్ములాస్ అండి. అదవుతుందా? ఇవి ర్యామ్ RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ అండ్ మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. ఐఎమ్ రబ్బింగ్ ఆల్ ది థింగ్స్ రైట్. ఎనీ డౌట్స్ అండి? సో ఈ ఫార్ములాస్ అన్ని మీకు మైండ్ లో ఉండాలి తక్కువ. ఎందుకంటే ఎగ్జామినేషన్ లో 1 మార్క్ అడగవచ్చు, 2 మార్క్స్ అడగవచ్చు, 4 మార్క్స్ రేర్ అండి చెప్పలేం. ఎందుకంటే న్యూ సిలబస్ కదా ప్యాటర్న్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు సీ ఇన్ ద మార్చ్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఈ ర్యామ్ కూడా అయిపోయింది కదా మనకి. లాస్ట్ ఇంకా మిగిలింది ఒకటేనండి ఆఫ్టర్ లర్నింగ్ ఆల్ దీస్ థింగ్స్. అదేంటంటే డెన్సిటీ అంటే ఏంటంటే మీన్ ఫ్రీ పాత్. ఓకేనా? మీన్ ఫ్రీ పాత్. మీకు కావాలంటే ఒక రిలేషన్ కూడా ఇస్తానండి, ఇది మీకు సిలబస్ లో లేదు. మ్యాక్స్వెల్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్. మ్యాక్స్వెల్స్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ మీకు కావాలనుకుంటే రాసుకోండి ఎక్స్ట్రాగా. మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఒక గ్రాఫ్ కూడా గీసాడు మీకోసం. ఎక్స్ రిగార్డింగ్ ర్యామ్. అంటే ర్యామ్ అని చెప్పాను కదా ఏంటది? RMS వెలాసిటీ, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. ఆయన గ్రాఫ్ కూడా గీసాడు. ఓకేనా? సో ద హైయెస్ట్ పాయింట్ and this is fraction of molecules. ఇవి y-axis లో fraction of molecules is taken on y-axis, and this highest one is v, most probable speed. Next తర్వాత v average velocity లేదా v average speed. తర్వాత లాస్ట్ ఇది VRMS. సో ఈ మ్యాక్స్వెల్ అనే సైంటిస్ట్ ఏం చేసినంటే వెలాసిటీని x యాక్సిస్ లో తీసుకున్నాడు. వెలాసిటీ ఇస్ టేకెన్ ఆన్ x యాక్సిస్ అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆన్ y యాక్సిస్ తీసుకుంటే ఈ విధంగా మ్యాక్స్వెల్స్ స్పీడ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చింది. అంతేకాకుండా ఆయన రిలేషన్ కూడా ఇచ్చాడు. మనం ఇందాక కట్టాం కదా ఏంటి వచ్చింది ర్యామ్ 3RT/M. నెక్స్ట్ రూట్ ఓవర్ 8RT/M. నెక్స్ట్ రూట్ ఓవర్ 2RT/M. సో ఈ రిలేషన్ నుంచి ఆయన కనిపెట్టింది ఏంటంటే దిస్ ఇస్ ద రిలేషన్. ఓకేనా? ర్యామ్ లో RMS వెలాసిటీ గ్రేటర్ దెన్ యావరేజ్ వెలాసిటీ గ్రేటర్ దెన్
most probable velocity from this graph. You can see this is fraction of molecules. V most probable velocity, ఇదేమో యావరేజ్ స్పీడ్, ఇదేమో RMS. సో తీసుకున్నట్టయితే మీకు m క్యాన్సిల్ అయిపోతుంది, RT కూడా క్యాన్సిల్ అయిపోతే మిగిలిన ఇక్కడ ఏంటంటే √3 గ్రేటర్ దెన్, ఇక్కడ మీకు ఎంత మిగులుతుందమ్మా √8/π గ్రేటర్ దెన్ √2. సో ఫైనల్గా మీరు దీన్ని చూసినట్టయితే క్యాల్కులేషన్ వాల్యూ మీకు ఎలా వస్తుందంటే √3 greater than √2.5. This is given by scientist అండి, నేను కాదు, it is given by scientist, greater than √2. ఇది ర్యామ్ అనమాట. ర్యామ్ అంటే ఇది RMS వెలాసిటీ, ఇది యావరేజ్ వెలాసిటీ, ఇది మోస్ట్ ప్రాబబుల్ వెలాసిటీ. అంటే రిలేషన్ ఎలా ఇచ్చాడు? అకార్డింగ్ టు మ్యాక్స్వెల్ సైంటిస్ట్, RMS velocity is greater than average velocity greater than most probable velocity. ఓకేనా? అదొద్దు కదా, మీకు చూసుకోండి వాల్యూ √3 అంటే ఉంది 1.732 √3 వాల్యూ, ఇది 2.5. ఓకేనా? 2.5, 1 అంటే 1కి రూట్ ఎంత, 2కి రూట్ ఎంత ఉంటుంది, 1 పాయింట్ సంథింగ్ వస్తుంది. √2 1.414. చూడండి, సో ఇది హైయెస్ట్, ఇది దీని మీద కొంచెం నెక్స్ట్ వాల్యూ సమ్ వాల్యూ. ఓకేనా? దీని మీద ఇది గ్రేటర్. సో అన్నింటి మీద గ్రేటర్ ఇది అనమాట √3 వాల్యూ ఆ ర్యామ్లోని. RMS వెలాసిటీ, ఓకేనా, యావరేజ్ వెలాసిటీ, మోస్ట్ ప్రాబబుల్. దిస్ ఈస్ గివెన్ బై ద సైంటిస్ట్ మ్యాక్స్వెల్ అండి. ఇది కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అండి, మీరు లేకపోయినా మీకు ఇవ్వడం జరిగింది. నౌ ఐ విల్ ఎండ్ అప్ విత్ ద లాస్ట్ వన్ అండి, దట్ ఈస్ మీన్ ఫ్రీ పాత్ ఆఫ్ ద మాలిక్యూల్స్. లాస్ట్ వన్, మీన్ ఫ్రీ పాత్. చాలా ఈజీ అండి, అయిపోతుందండి చాప్టర్. ఇట్స్ ఈజీ చాప్టర్. కైనెటిక్ థియరీ ఆర్ కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్ చెప్పాను కదా, మ్యాక్సిమం 1 మార్క్ 2 మార్క్స్ ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మీన్ ఫ్రీ పాత్, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గివ్ దోస్ థింగ్స్. మీన్ ఫ్రీ పాత్, లాస్ట్ వన్ అండి, మీన్ ఫ్రీ పాత్. దీన్ని మనం లాంబ్డాతోని సఫిక్స్ ఎంతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? సో ముందు దీని డెఫినేషన్ రాసుకోండి. ఓకేనా? వెరీ ఈజీ అండి ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా. సపోజ్ మీరు ముందు ఈక్వేషన్ ఇస్తాను చూడండి, 1/√2πn(d²). ఇది మ్యాథమెటికల్ ఫార్ములా ఫర్ మీన్ ఫ్రీ పాత్. లాంబ్డా సఫిక్స్ m is called as మీన్ ఫ్రీ పాత్. మీన్ ఫ్రీ పాత్ అంటే డిస్టెన్స్. అంటే ఏంటిది? డిస్టెన్స్. డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ కొలిజన్స్ ఆఫ్ ద మాలిక్యూల్స్. చూడండి, ఇలా మాలిక్యూల్స్ ఉంటాయి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఓకేనా? యూ కెన్ టేక్ ఎనీ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకేనా? ఓకేనా? సో ఎక్కడో కొలిజన్ అయింది, నెక్స్ట్ మరి ఇక్కడ కొలిజన్ అయింది. సో డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ 2 సక్సెసివ్ కొలిజన్స్, దాన్ని మనం λ1, λ2, λ3, అలాగే λ4. సో దీని యావరేజ్ డిస్టెన్స్ λ1 + λ2 λ3 ... λn/n is equal to λm. మీ అదొక డెఫినేషన్. మీన్ ఫ్రీ పాత్ అంటే ఏంటంటే ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. ఓ కొలిజన్ అయింది, మళ్ళీ నెక్స్ట్ కొలిజన్కి వెళ్తుంది, ఆ మధ్యలో డిస్టెన్స్. చూడండి, ఇక్కడ నుంచి కొలిజన్ అయింది, మళ్ళీ కొలిజన్ అయింది. సో డిస్టెన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ 2 సక్సెసివ్ కొలిజన్స్. ఒకటి ఒకటి, మళ్ళీ ఒకటి ఒకటి. ఇవన్నీ యాడ్ చేసి డివైడెడ్ బై నెంబర్ చేస్తే మీకు ఇది వస్తుంది. √2 కాన్స్టెంట్, π 3.14, n డెన్సిటీ నెంబర్. n అంటే ఏంటంటే డెన్సిటీ నెంబర్, డెన్సిటీ నెంబర్. ఓకేనా? అండ్ d is diameter of the molecule. d is equal to diameter of the molecule, please. ఓకేనా? ప్లీజ్ రైట్ డౌన్ ద థింగ్స్ వెరీ క్లియర్లీ. డెన్సిటీ నెంబర్. ఓకే, అంటే డెన్సిటీ నెంబర్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వల్ల కూడా రాసుకోవచ్చండి. నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ పర్ యూనిట్ వాల్యూమ్. n is the density number, number of molecules per unit volume.
ఓకేనా. అందుకే దాని డెన్సిటీ నెంబర్ లేదా నెంబర్ డెన్సిటీ, డయామీటర్ ఆఫ్ ద మాలిక్యూల్, ఈ రెండు కాన్స్టెంట్స్ అండి. 3.1422/7 లేదా √2, అండ్ దిస్ ఇస్ మీన్ ఫ్రాక్షన్. చెప్పండి డెఫినేషన్, ఇట్ ఈస్ ద యావరేజ్ ఆఫ్ ఆల్ ద సక్సెసివ్ కొలిజన్స్, ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ సక్సెసివ్ కొలిజన్స్. ఓకేనా. సో మాలిక్యూల్స్ కొలైడ్ అవుతున్నాయి కదా, కొలైడ్ అవుతుంది, ఇలా కొలైడ్ అయ్యేది మళ్ళీ ఇక్కడ కొలైడ్ అయ్యింది. సో రెండింటి మధ్యన డిస్టెన్స్ సక్సెసివ్ అనమాట, అర్థమవుతుంది కదా. సో యావరేజ్ డిస్టెన్స్ అనమాట, దట్ ఈస్ నథింగ్ బట్ ద మీన్ ఫ్రీ పాత్. క్లియర్? ఎనీ డౌట్స్? సో అదే అండి పరిస్థితి. డెఫినేషన్ కూడా మీకు చెప్తాను కదండి, ద గ్యాప్ బిట్వీన్ ఎనీ టూ కొలిజన్స్ అండి, లేదా బిట్వీన్ టూ సక్సెసివ్ కొలిజన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా m. దీని మీద కూడా మీకు ఎగ్జామినేషన్లో న్యూమరికల్స్ వస్తాయి. అయితే వెళ్తూ వెళ్తూ ఒక చిన్న ప్రాబ్లం మీకు ఇచ్చేసి వెళ్తానండి, దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ యూ. వన్ స్మాల్ ప్రాబ్లం, అదే కదా పాయింట్ మీకు. మీన్ ఫ్రీ పాత్ లాంబ్డా అంటే ఏంటి? ఈ కొలైడ్ అవుతున్నప్పుడు ద డిస్టెన్స్ బిట్వీన్ ఎనీ టూ కొలిజన్స్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మీన్ ఫ్రీ పాత్. ఫిగర్ కూడా వేసాను మీకు. సో ఒక న్యూమరికల్ మీకు ఇచ్చేస్తానండి, చేస్తారా? ట్రై చేస్తారా పని? ఒక న్యూమరికల్ ఇదిగోండి. క్యాలిక్యులేట్ ద ప్రాబ్లం నోట్ చేసుకోండి. And with this I'll end up this chapter, 12th chapter. ఓకేనా? ఈ ప్రాబ్లం నోట్ చేసుకోండి ఫర్ ప్రాక్టీస్. క్యాలిక్యులేట్ RMS velocity లేదా RMS speed. Calculate RMS speed of oxygen molecule O2 in a gas at 27 degrees centigrade. ఓకేనా? సో ఇదో చిన్న ప్రాబ్లం అండి మీకోసం. క్యాలిక్యులేట్ RMS speed of O2 molecule in a gas at 27. చెప్పాను కదా, URMS ఫార్ములా ఏంటి? 3 ఫార్ములాస్ ఉన్నాయి. RMS డెన్సిటీ బోల్ట్జ్మాన్ 3RT/m. చెప్పాను కదా 3RT/m. ఓకేనా. ఇన్ టర్మ్స్ ఆఫ్ అయితే 3P/d ప్రెసిడెంట్ డెన్సిటీ, అలాగే 3kT/m. మీకు ఇచ్చాను, ఇప్పుడే ఫార్ములా ఇచ్చాను చూసుకోండి. ఓకేనా. మొత్తం 3 రకాల ఫార్ములాలు ఇచ్చాను. ఓకేనా. సో ఇక్కడ RMS అడిగారు కాబట్టి RMS చేస్తే మంచిది. ఓకేనా. సో ఈ ఫార్ములా పెట్టేసేయండి. MKS యూనిట్స్ లో √3 R 8.314 జౌల్ మోల్ ఇన్వర్స్ కిల్ ఇన్వర్స్. అలాగే T అబ్సల్యూట్ టెంపరేచర్ 27 కి 273 కలపండి, ఎంత? 300 degrees Kelvin. 300 degrees Kelvin. ఓకేనా. 300 degrees Kelvin అంతే కదా. 273 20 అంతే 300. సో 300 స్టాండర్డ్ యూనిట్స్ లో మార్చాలి బై మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఆక్సిజన్. ఆక్సిజన్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఎంత? 816 కదా. సో 16 మాస్ నెంబర్, 2 మాలిక్యూల్స్, 16 2 32 గ్రామ్స్ ఇది. సో కిలోగ్రామ్ మార్చాలి ఇంటూ -3 10 పవర్. గ్రామ్ మాలిక్యులర్ కదా గ్రామ్స్, ఇది ఇంటూ 10 పవర్ -3. ఇది మీరు నేను అప్రాక్సిమేషన్ చేస్తానండి, లేకపోతే క్యాలిక్యులేషన్ చేయలేం. ఇది 3 తీసుకుంటాను, దీని 8.34 8 అండ్ దీన్ని 300 బై ఇది 32 ఇంటూ పైకి తీసుకెళ్ళిపోతాను 10 పవర్ 3. సో 8 1s are 8 4s are. ఓకేనా. ఇంకేమైనా క్యాన్సిలేషన్ అవుతాయి ఏమైనా? 3 3s are 9 100 ఇంటూ 10 cube బై 4 అండర్ రూట్ 900 రూట్ బయట తీసుకొచ్చేసి ఎంత అవుతుంది? 30. ఇక్కడేమో 1000 ఉంది. 1000లో 100కి రూట్ ఎంత? 10. దీనికి రూట్ ఎంత? 4కి 2. సో లోపల రూట్లో ఇంకెంత మిగిలింది? 1000. అంటే 1000 అంటే 100 ఇంటూ 10 అదవుతుంది మీకు. 900కి 30, 4కి ఇది ఆల్రెడీ ఇది క్యాన్సిల్ అయిపోతుంది 15 times. సో 15 ఇంటూ ఇక్కడ 100కి రూట్ 10. రూట్ 10 మనం నియరెస్ట్గా ఎంత తీసుకోవచ్చు? అప్రాక్సిమేషన్ 3 తీసుకున్నాం. 3 3 9 3 పాయింట్ జస్ట్ రఫ్గా చెప్తున్నాను. సో 15 ఇంటూ 10 ఎంత? 150 ఇంటూ 3 దట్ ఈజ్ ఎంత? 450 మీటర్ పర్ సెకండ్. సో ఈ విధంగా లెక్క చేయాలండి. అంటే మీకు ప్రాక్టీస్ అవుద్దని ఒక ప్రాబ్లం ఇచ్చాను, అది కూడా అప్రాక్సిమేషన్ మీద. ఈ విధంగా టెక్స్ట్ బుక్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ డూ ద ప్రాబ్లమ్స్ ఫ్రమ్ కైనెటిక్ థియరీ లేదా కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. సో మొత్తం ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశానండి మీకు.
న్యూ సిలబస్లో. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. యూ విల్ గెట్ ఫుల్ మార్క్స్, దట్ ఈస్ 85 out of 85. సో దిస్ ఈస్ ద 12th చాప్టర్ అండి. అగైన్ విల్ మీట్ విత్ ద న్యూ టాపిక్స్. ఎందుకంటే సెకండ్ ఇయర్లో టాపిక్స్ కొన్ని మీకు యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఇయర్లో ఇప్పుడు. సో ఇది 12th చాప్టర్. 13th ఏమో ఆసిలేషన్స్, 14th ఏమో వేవ్స్ అంటే సౌండ్ చాప్టర్ సంబంధించి సెకండ్ ఇయర్ది. సో ఆ టాపిక్స్తో మళ్ళీ నేను కలుస్తాను. సో అగైన్ విల్ బి మీటింగ్ విత్ ద 13th టాపిక్, దట్ ఈస్ ఏంటిది ఆసిలేషన్స్. లాస్ట్ ఏమో వేవ్స్. సో అగైన్ ఐ విల్ మీట్ విత్ ఆసిలేషన్స్ ఇన్ ద నెక్స్ట్ వీడియో ప్లీజ్.